హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డైలీ కరెంట్ అఫైర్స్. వెల్కమ్ టు యువ భారత్ అకాడమీ. డైలీ కరెంట్ అఫైర్స్. నేను భిక్షపతి. మనకి డిసెంబర్ 2024లో ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దామండి. మరి డిసెంబర్ 2024 కరెంట్ అఫైర్స్లో కొన్ని ముఖ్యాంశాలు చూసినట్లయితే ఓకేనండి. కొన్ని ముఖ్యాంశాలు చూద్దామండి. 24th స్లీనెక్స్ విన్యాసాలని నిర్వహించుకోవడం జరుగుతుందనమాట. 24వ స్లీనెక్స్ విన్యాసాలు. దానికి సంబంధించిన విశేషాలు చూద్దాం. అండ్ శ్రీలంక అధ్యక్షుడు అనుర కుమార దిశనాయకే భారత్‌లో పర్యటిస్తున్నారు. మరి డిసెంబర్ 15 నుండి. మరి ఆ నేపథ్యం చూద్దామండి. ఎవరిని కలిసారు? ఏంటి? ఏమైనా ఒప్పందాలు జరిగాయా? ఇలాంటి విషయాలు. అండ్ దేశంలో తొలి డయాబెటిస్ బయో బ్యాంకును ఏర్పాటు చేయడం జరిగింది. మరి దేశంలో తొలి డయాబెటిస్ బయో బ్యాంక్ అనేది ఎక్కడ ఏర్పాటు చేయబడింది అని చెప్పి చూద్దాం. అండ్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తొ తొలి పర్యాటక ముసాయిదా విధానం 2025-30 ఈ యొక్క 5 సంవత్సరాల కాలానికి గాను ఒక టూరిజం పాలసీ డ్రాఫ్ట్‌ని విడుదల చేయడం జరిగింది. దానికి సంబంధించిన విశేషాలు కూడా చూద్దామండి. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించి కరెంట్ అఫైర్స్ చూసినట్లయితే 43వ సిఆర్‌డిఏ సమావేశం జరిగింది. క్యాపిటల్ రీజన్ డెవలప్‌మెంట్ అథారిటీ సమావేశం. దానికి సంబంధించిన విశేషాలు చూద్దాం. అండ్ సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 ట్రోఫీ అంటే స్పోర్ట్స్ అప్డేట్‌లో భాగంగా మరి సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 ట్రోఫీ 2024 విజేతగా ఎవరు నిలిచారు? అండ్ మరికొన్ని కరెంట్ అఫైర్స్ కూడా మనం డిస్కస్ చేద్దామండి. ఇవి డిసెంబర్ 16, 17, 2024లో ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్. ఇందులో మొదటి అంశం మనం చూసినట్లయితే మొదటి అంశం అండి 24th స్లీనెక్స్ విన్యాసాలు. 24th స్లీనెక్స్ అంటే ఇక్కడ ఏంటంటే 2 దేశాలన్నమాట. 2 దేశాలు కలిసి నిర్వహించుకున్నటువంటి విన్యాసాలన్నమాట. ఏ విన్యాసాలు ఏందో చూద్దామండి. మొత్తం క్లియర్‌గా నేర్చుకుందాము. స్లీనెక్స్ అంటే అర్థం ఏందంటే స్లీనెక్స్ అంటే శ్రీలంక, ఇండియా అండి. శ్రీలంక, ఇండియా అంటే భారతదేశం, శ్రీలంక పాల్గొన్నటువంటి విన్యాసాలు. శ్రీలంక, ఇండియా. శ్రీలంక దేశం మరియు భారతదేశం పాల్గొంటున్నటువంటి విన్యాసాలు. ఏ తరహా విన్యాసాలంటే ఇవి నావికా విన్యాసాలు. నావికా విన్యాసాలంటే ఇవి ఎన్నో విన్యాసాలని చెప్పేసి అంటే ఇవి ఎన్నో విన్యాసాలంటే 24వ విన్యాసాలు. ఇట్లా గుర్తుపెట్టుకోండి. వెన్యూ ఎక్కడ మరి ఎక్కడ జరుగుతున్నాయంటే డిసెంబర్ 17 నుండి డిసెంబర్ 17 నుంచి ఏంటంటే ఈ రోజు నుంచి డిసెంబర్ 17 నుండి 18, 19, 20 అంటే 20 తారీఖు వరకు కూడా 2024. డిసెంబర్ 17-20 2024లో నిర్వహిస్తున్నారు. ఎక్కడ నిర్వహిస్తున్నారు ఈ విన్యాసాలంటే విశాఖపట్నంలో వీఎస్‌కి అంటే విశాఖపట్నంలో నిర్వహిస్తున్నారు. మరి విశాఖపట్నంలోని ఈస్టర్న్ నావల్ కమాండ్ వాళ్ళు దీన్ని నిర్వహిస్తున్నారు. ఈస్టర్న్ నావల్ కమాండ్ అంటే తూర్పు నావికా కమాండ్ అని చెప్పేసి అంటాం. ఈస్టర్న్ నావల్ కమాండ్ వాళ్ళు విన్యాసాలు నిర్వహించుకోవడం జరుగుతుంది. ఏ 2 దేశాలు పాల్గొంటాయంటే శ్రీలంక, ఇండియా దేశాలు పాల్గొంటున్నాయి. ఇందులో 2 రకాల విన్యాసాలు ఉంటాయి. అంటే ఇవి నావికా విన్యాసాలు అయినప్పుడు కూడా నావికా విన్యాసాలు అయినప్పుడు కూడా ఇవి నావల్ ఎక్సర్సైజ్ అయినప్పుడు 2 రకాల విన్యాసాలు నిర్వహిస్తారు. ఒకటి వచ్చేసి ఏందంటే ఆర్బర్ పేజ్ అని చెప్పేసి అంటే ఆ సముద్ర తీరంలో జరుగుతాయి ఇవి. ఆర్బర్ పేజ్ అని చెప్పేసి అంటే ఆర్బర్ ఉన్న ప్లేస్‌లో ఆర్బర్ పేజ్ జరుగుతది. ఇంకోటి సీ ఫేజ్ అంటే సముద్రం లోపట జరుగుతాయి. అంటే లోపల అంటే పైన. ఒక సీ ఫేజ్ అని చెప్పేసి అంటాం. అంటే తీర ప్రాంతానికి కొద్ది దూరంలో జరుగుతాయి. మరి ఆర్బర్ పేజ్ విన్యాసాలనేది డిసెంబర్ 17, 18 అంటే ఈరోజు, రేపు ఆర్బర్ పేజ్ జరుగుతాయి. సీ ఫేజ్ వచ్చి ఎప్పుడు జరుగుతాయంటే తర్వాత అంటే డిసెంబర్ 19 అండ్ 20, 2024లో నిర్వహించుకోవడం జరుగుతుందన్నమాట. ఇట్లా మనకు అడిగే అవకాశం ఉంటది. ఇందులో మరి భారత్ తరపున ఏ ఒక్క షిప్ ఏదైతే నౌక పాల్గొంటుంది భారతదేశం తరపున అంటే ఐఎన్ఎస్ అని చెప్పేసి అంట మనకి ఇండియన్ నేవల్ షిప్ అయినటువంటి సుమిత్ర పాల్గొంటుంది. మన భారత్ తరపున ఈ ఐఎన్ఎస్ సుమిత్ర అనే నౌక పాల్గొంటుంది. అండ్ శ్రీలంక దేశం తరపున ఏ నౌక ఇందులో పాల్గొంటుంది అని చెప్పేసి అంటే మనకి కొన్ని వరకు ఎస్ఎల్ఎన్ఎస్ అంటారు. శ్రీలంక నేవల్ షిప్ అయినటువంటి సయూర పాల్గొంటుందండి. సయూర పాల్గొంటుంది. ఇది మనకి ఒక క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి. 24వ శ్రీనెక్స్ విన్యాసాలు. అసలు ఎప్పుడు ప్రారంభమైన ఈ విన్యాసాలంటే 2005 నుండి నిర్వహిస్తున్నారండి. 2005 నుండి అంటే మన ప్రారంభమైంది ఎప్పుడంటే ఈ శ్రీనెక్స్ విన్యాసాలు భారత్, శ్రీలంక మధ్య నిర్వహించుకునే ఈ శ్రీనెక్స్ అనే ఒక నావికా విన్యాసాలు ఎప్పటి నుండి ప్రారంభమైనాయి అంటే ఎప్పుడు నిర్వహిస్తున్నారంటే ఫ్రమ్ విచ్ ఇయర్ ఆన్వర్డ్స్ వి కండక్టెడ్ అండ్ బోత్ ద కంట్రీస్ కండక్టెడ్ ఇండియా అండ్ శ్రీలంక జాయింట్‌లీ అంటే ఫ్రమ్ ది 2005 ఆన్వర్డ్స్. అండ్ ఎవ్రీ ఇయర్ నిర్వహిస్తుంటారు. ఇది 24వ శ్రీనెక్స్ విన్యాసాలు. శ్రీలంక, ఇండియా పాల్గొంటుంది. నావికా విన్యాసాలు డిసెంబర్ 17-20, 2024
ఎక్కడ ఏ దేశం నిర్వహిస్తుంది? మన భారతదేశం నిర్వహిస్తుంది. భారతదేశంలో ఎక్కడంటే విశాఖపట్నం నిర్వహిస్తుంది. సో, ఈ విశాఖపట్నంలో ఏ విభాగం నిర్వహిస్తుంది? భారత నావికా దళానికి చెందినటువంటి తూర్పు నావికా కమాండ్, ఈస్టర్న్ నావల్ కమాండ్ వాళ్ళు నిర్వహిస్తున్నారు. ఈ నావికా విన్యాసాలు 2 రకాలుగా ఉంటాయి. హార్బర్ ఫేజ్‌లో జరుగుతాయి. సీ ఫేజ్‌లో జరుగుతాయి. హార్బర్ ప్రాంతంలో జరిగేది డిసెంబర్ 17, 18, 2024. సీ ఫేజ్‌లో జరిగేది డిసెంబర్ 19-20, 2024. ఇందులో భారత్ తరపున ఐఎన్ఎస్ సుమిత్ర అండ్ శ్రీలంక తరపున ఎస్ఎల్ఎన్ఎస్ సయూర్ అంటే శ్రీలంకన్ నావల్ షిప్ సయూర్ పాల్గొంటుందన్నమాట. ఇలా లినక్స్ విన్యాసాల పైన అంటే ఈ యొక్క కరెంట్ అప్డేట్ పైన దీనికి ఒక జీకే అంశం ఏంటంటే 2005లో ప్రారంభించబడింది. ఇలా మనం నేర్చుకున్నట్లయితే ఖచ్చితంగా లినక్స్ పైన ఏ బిట్ వచ్చినా 24వ లినక్స్ అంశం పైన ఏ రకమైన బిట్ వచ్చినా మనం ఎలాంటి ఒక కాన్సెప్ట్ ఆధారంగా అడిగిన ఒక బుల్లెట్ పాయింట్ లాగా అడిగినా లేకపోతే ఒక ఎలా అడిగినా కూడా మనం ఒక స్టేట్మెంట్స్ రూపంలో అడిగి కూడా మనం చేయగలుగుతాం అనమాట. ఇప్పుడున్నటువంటి పోటీ పరీక్షల్లో ఖచ్చితంగా రాబో పోటీ పరీక్షలు 2025లో దాదాపుగా 2024లో జరగాల్సిన చాలా పరీక్షలు కూడా అయిపోతున్న నేపథ్యం ఉంది. సో, ఇలాంటి నేపథ్యం 2025లో తగ్గట్టుగా మనం ప్రిపేర్ కావాలంటే ఈ తరహా ప్రిపరేషన్ ఖచ్చితంగా అవసరం అనమాట. ఇదొక అంశాన్ని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉంటుందండి. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి మరొక అంశం ఉందండి ఇక్కడ. నావికా దళం అన్నట్టు కాబట్టి ఒక ఎక్స్‌ట్రా పాయింట్ మనం నేర్చుకోవచ్చు. ప్రెజెంట్ మన భారత ప్రధాన నావికాధికారిగా ఎవరున్నారని చెప్పేసి అనొచ్చు. ప్రస్తుతం మన భారత ప్రధాన నావికాధికారిగా ఎవరున్నారని చెప్పేసి అంటే మన భారత ప్రధాన నావికాధికారి అడ్మిరల్ ఓకేనా డీకే త్రిపాఠి అండి. డీకే త్రిపాఠి ఓకేనా. దినేష్ కుమార్ త్రిపాఠి గారు మన భారత ప్రధాన నావికాధికారిగా ఉన్నారు. ప్రతి సంవత్సరం కూడా నావికాదళ దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహించుకోవడం జరుగుతుందంటే ప్రతి సంవత్సరం నావికాదళ దినోత్సవాన్ని డిసెంబర్ 4న నిర్వహించుకోవడం జరుగుతుందన్నమాట. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన అంశాల్లో ఒకటనమాట. ఈ నెక్స్ట్ శ్రీలంక గురించి మనం డిస్కస్ చేసుకున్నప్పుడు మరొక అంశం ఉందండి. శ్రీలంక శ్రీలంక అధ్యక్షుడు శ్రీలంక అధ్యక్షుడు అండి వారు శ్రీలంక అధ్యక్షుడు మన భారతదేశంలో పర్యటిస్తున్నారు. మరి డిసెంబర్ 15, 16, 17 ఈ రోజులలో ఇక్కడే ఉంటున్నారు. ఈ 3 డేస్‌లో మరి శ్రీలంక భారత్‌లో పర్యటించిన డిసెంబర్ 15, 16, 2024లో సో భారత్‌లో పర్యటిస్తున్నటువంటి భారతదేశ పర్యటనకు వచ్చినటువంటి సో శ్రీలంక అధ్యక్షుడు ఎవరని చెప్పేసి అంటారు. వచ్చినటువంటి శ్రీలంక ప్రెసిడెంట్. ద ప్రెసిడెంట్ ఆఫ్ ది శ్రీలంక ఎవరు? సో శ్రీలంక ప్రెసిడెంట్ వచ్చేసి ఎవరంటే అతనే మరి ఓకేనా. సో వెరీ ఇంపార్టెంట్ పర్సన్ అండి అతను. సో అనుర కుమార దిశనాయక ఓకేనా. అనుర కుమార దిశనాయక అండి. దిశనాయకే అని చెప్పేసి అంట. దిశనాయకే రావడం జరిగింది. సో వీరి నేపథ్యం చూడండి. మన రీసెంట్‌గా టీజీపీఎస్సీలో కూడా మన గ్రూప్ 2 ఎగ్జామ్‌లో కూడా వచ్చిందనమాట. అనుర కుమార దిశనాయక ఏ పార్టీకి చెందినవారని చెప్పేసి అన్నారు. సో ఇతనంటే యాక్చువల్‌గా అక్కడ ఈ యొక్క ప్రెజెంట్ అక్కడ సంకీర్ణ ప్రభుత్వం ఉంది. కొయిలేషన్ గవర్నమెంట్ ఉంది. ఆ కొయిలేషన్ గవర్నమెంట్‌కి పేరేంటి ఇక్కడ మనకి ఒక నేషనల్ పీపుల్స్ పవర్. కానీ ఇప్పుడు మన దగ్గర కూడా చూడండి కొయిలేషన్ గవర్నమెంటే ఉంది. సో కొయిలేషన్ అంటే ఎన్‌డీఏ ప్రభుత్వం అని చెప్పేసి అంటాం. నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ అని చెప్పేసి అంటాం. కానీ భారతీయ జనతా పార్టీ ప్రధానంగా ఉంటది. అట్లా కూడా అంటే ఎక్కువ సీట్లు వచ్చినాయి. అట్లా కూడా ఇక్కడ ఏందంటే శ్రీలంకలో కూడా సంకీర్ణ ప్రభుత్వం ఉంది. ఆ ప్రభుత్వంకి కూటమికి ఏమని పేరంటే నేషనల్ పీపుల్స్ పవర్. అది కాదు ఇక్కడ రైట్ ఆన్సర్ ఏంటంటే అనురగ్ కుమార్ దిశనాయకే ఏ పార్టీకి చెందినవారన్నారు. ఇతను ఏ పార్టీకి చెందినవాడంటే జనతా విముక్తి పరమన ఏదో జనతా విముక్తి అండి. జనతా విముక్తి సో పెరమన జనతా విముక్తి అండి. జనతా విముక్తి పెరమున అనే పార్టీకి చెందినవారు. పెరమున అనే పార్టీ అండి. ఇది పార్టీకి చెందినవారు. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ఎన్డీఏ సంబంధిత ప్రభుత్వం ఉంది. నరేంద్ర మోడీ గారు భారత ప్రధాని. నరేంద్ర మోడీ గారు ఏ పార్టీ అంటే మనకు ఎన్డీఏ పార్టీ అన్నాం. ఏమన్నాం? భారతీయ జనతా పార్టీ అంటాం. లైక్ దట్ ఇక్కడ కూడా ఏంటంటే అనురగ్ కుమార్ దిశనాయక ఏ కూటమి ఏ కూటమి ఇక్కడ అధికారంలో ఉంది అని చెప్పేసి అంటే ఆ కూటమి పేరు వచ్చేసి ఇక్కడ ఏంటంటే నేషనల్ పీపుల్స్ పవర్ అండి. ఇదని నేషనల్ పీపుల్స్ పవర్ అని చెప్పేసి అండి. నేషనల్ సో పీపుల్స్ పవర్ అని చెప్పేసి ఉందన్నమాట. ఇట్లా రేపు ఇలాంటి క్వశ్చన్ అడగవచ్చు. కూటమి అడిగినప్పుడు కోయలేషన్ అడిగినప్పుడు ఒక సంకీర్ణ ప్రభుత్వం అడిగినప్పుడు నేషనల్ పీపుల్స్ పవర్ జనతా విముక్తి పెరమన పార్టీ ఇది ఏదైనా మార్కిస్ట్ భావజాలంతో ఉన్నటువంటి పార్టీగా మనం చెప్పుకోవచ్చు అనమాట. వీరు మన భారతదేశానికి పర్యటన రావడం జరిగింది. ఈ పర్యటనలో భారత రాష్ట్రపతి ఈ పర్యటనలో సో అనురగ్ కుమార్ దిశనాయకే ఈ పర్యటనలో సో ఎవరెవరిని కలిశారంటే ఇప్పటివరకు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారిని కలవడం జరిగింది అనమాట. ద్రౌపది ముర్ము భారత రాష్ట్రపతి. అంతేకాకుండా భారత ప్రధాని సో నరేంద్ర మోడీ గారితో కూడా వీరు కలిసి ద్వైపాక్షిక సంబంధాలపైన సో వీరు చర్చించడం జరిగింది.
ఈ ద్వైపాక్షిక సంబంధాల్లో ప్రధానమైన అంశాలు ఏంటి అని చెప్పేసంటే, తమిళనాడులోని రామేశ్వరం నుండి మన భారతదేశంలోని తమిళనాడు రామేశ్వరం నుండి శ్రీలంకలోని తలైమన్నార్ అండి. తలైమన్నార్ వరకి ఫెర్రీ సేవల్ని ప్రారంభించే విషయంలో ఇరు దేశాల వాళ్ళు అంగీకరించడం జరిగిందనమాట. ఫెర్రీ సేవలు అంటే పడవ సేవలు. పడవల ద్వారా పెద్ద పెద్ద స్టీమర్ల ద్వారా ఏందంటే మనుషులతో పాటుగా అంటే ప్రయాణికులతో పాటుగా వివిధ సంబంధించినటువంటి ఒక సామాగ్రి కూడా తీసుకెళ్ళే సేవలనమాట. ఇది తమిళనాడు రామేశ్వరం తమిళనాడులో రామేశ్వరం నుండి శ్రీలంకలోని తలైమన్నార్ వరకు ఫెర్రీ సేవలు ప్రారంభించబడ్డాయి. గతంలో కూడా ఫ్రెండ్స్ మనకి నాగపట్నం అంటే తమిళనాడులో నాగపట్నం నుండి శ్రీలంక వరకు గతంలోనే ఈ యొక్క సేవలనేది ప్రారంభించబడ్డాయన్నమాట. కాబట్టి ఇది ఒక ఇంపార్టెన్స్‌గా మనకి ఈ విషయం ఉందన్నమాట. ఓకేనా? ఈ పర్యటనలో భాగంగా ఇంకా మరిన్ని ఒప్పందాలు జరిగే అవకాశం ఉంది. ద్వైపాక్షిక సంబంధాలని చెప్పేసి అంటాం. బైలేటరల్ రిలేషన్స్. అవి అయిన తర్వాత వాళ్ళు ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో గాని అలాంటి అంశాలపైన ప్రకటించినప్పుడు ఆ సమాచారం మనం తీసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి. ఇది అంటే ఇట్లా డిసెంబర్ 2024లో భారత్ పర్యటనకు వచ్చినటువంటి శ్రీలంక అధ్యక్షుడు అనురగ్ కుమార్ దిశనాయక విషయంలో భారత్, శ్రీలంకల మధ్య ఈ క్రింది ఏ ప్రాంతంలో ఫెర్రీ సేవలు ప్రారంభమయ్యాయని చెప్పేసి అంటే రామేశ్వరం నుండి తలైమన్నార్ వరకు ప్రారంభమయ్యాయి. గతంలో ఎక్కడ ప్రారంభమైంటే నాగపట్నం నుండి శ్రీలంక వరకు కూడా గతంలో ఫెర్రీ సేవలనేది ప్రారంభించబడడం జరిగిందనమాట. ఇది మనకు శ్రీలంక అంటే లేటెస్ట్ అప్డేట్స్‌లో ఒక సంబంధించిన కాన్సెప్ట్ ఆధారితంగా మనం నేర్చుకోవడం జరిగిందనమాట. ఇక నెక్స్ట్ వచ్చేసి మరికొంత సమాచార విశేషం అంటే ఒక ఇంపార్టెంట్ విషయం ఇక్కడ మనకి చాలా పేపర్లు కూడా కవర్ చేశాయి. మనకి బెగ్గర్స్ ఫ్రీ సిటీస్ చేయాలి. అంటే మినిస్ట్రీ ఆఫ్ ది సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ అంటే కేంద్ర సామాజిక న్యాయం సాధికారత మంత్రిత్వ శాఖ ఒక డిసైడ్ చేసుకుంది. ఒక నిర్ణయం తీసుకుంది. 2025 నాటికి చాలా నగరాల్లో ఒక యాచకులు లేని, బెగ్గర్స్ లేని నగరాలుగా చేసుకోవాలని చెప్పి టార్గెట్ పెట్టుకుంది. ఆ టార్గెట్‌కి ఏమని పేరు పెట్టిందంటే స్మైల్ అనే పేరు పెట్టడం జరిగింది. ఈ క్రమంలో యాచకులు లేని నగరంగా చేయాలి. యాచకులు అంటే బెగ్గర్స్ అంటాం. యాచకులు లేని నగరం అండి. యాచకులు లేని నగరంగా అంటే బెగ్గర్ ఫ్రీ సిటీస్ అని చెప్పేసి అంటామండి ఇంగ్లీష్‌లో అయితే. బెగ్గర్ ఫ్రీ సిటీస్ అని చెప్పేసి అంటాం. బెగ్గర్ ఫ్రీ సిటీస్‌గా చేయాలని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకుంది. మరి ఇందులో ఒక నగరం ఆల్రెడీ వాళ్ళు చాలా క్రియాశీలకంగా ముందుకెళ్తున్నారు. ఆ నగరం ఇండోర్ నగరం. ఎక్కడుంది ఇండోర్ నగరం అంటే మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ నగరం. వీళ్ళు ఈ సంవత్సరం చివరి నాటికి ఏం చేయాలంటే మార్చాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ జిల్లా యంత్రాంగం, పరిపాలన యంత్రాంగం అనమాట. ఈ క్రమంలో అంటే ఇది 2025 నుండి 2025 జనవరి 1 నుండి అమలు చేయాలి. ఏది బెగ్గర్స్ యాచకుల్ని నగరంగా చేయాలని చెప్పేసి ఒక నగరంగా ప్రకటించుకున్నారు. ఇండోర్ నగరం అనమాట. ఇది అమల్లో కాబోతుంది. ఇది కేంద్ర ప్రభుత్వం యొక్క ఇనిషియేటివ్ అనమాట. కేంద్ర ప్రభుత్వంలో ఏ శాఖ అంటే మినిస్ట్రీ ఆఫ్ ది సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ అంటారండి. ఎంఓఎస్జేఈ. మినిస్ట్రీ ఆఫ్ ది సోషల్ జస్టిస్ ఎంపవర్మెంట్ అంటే తెలుగులో ఏమంటామంటే కేంద్ర సామాజిక న్యాయం సాధికార శాఖ అండి. సామాజిక న్యాయం. కేంద్ర సామాజిక న్యాయం అండి. కేంద్ర సామాజిక న్యాయం సాధికారత శాఖ వాళ్ళు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందనమాట. మరి ఈ శాఖకు ప్రెజెంట్ మంత్రి ఎవరున్నారని చెప్పేసి అంటే వీరేంద్ర కుమార్ అండి. వీరేంద్ర కుమార్ అనేవారు దీనికి ప్రెజెంట్ మంత్రిగా ఉన్నారు. మరి దేశంలో 10 నగరాల్ని బెగ్గర్ ఫ్రీ సిటీస్‌గా చేయాలి. యాచకుల్ని నగరంగా చేయాలి అని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకుంటే ఇప్పటివరకు 7 నగరాలను సెలెక్ట్ చేసుకున్నారు. ఆ 7 నగరాల్లో ఒకటొచ్చేసి ఇండోర్ నగరం సెలెక్ట్ చేసుకున్నారు. ఇండోర్ నగరం సెలెక్ట్ చేసుకున్నారు. ఢిల్లీని కూడా ఒక బెగ్గర్ ఫ్రీ సిటీ చేయాలని అనుకుంటున్నారు. తర్వాత బెంగుళూరు అండి. బెంగుళూరుని కూడా బెగ్గర్ ఫ్రీ సిటీ చేయాలని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకున్నారు. దాంతో పాటుగా మనకి చెన్నై నగరాన్ని కూడా బెగ్గర్ ఫ్రీ సిటీ చేయాలని అనుకుంటున్నారు. దాంతో పాటుగా హైదరాబాద్ కూడా అండి. హైదరాబాద్ నగరం కూడా చేయాలని చెప్పేసి అనుకున్నారు. దాంతో పాటుగా లక్నో, నాగపూర్, పాట్నా. లక్నో, నాగపూర్, పాట్నా. ఇలా కొన్ని నగరాలను సెలెక్ట్ చేసుకోవడం జరిగిందనమాట. ఇప్పటివరకు ఇట్లా కొన్ని నగరాలను సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఇండోర్, ఢిల్లీ, బెంగుళూరు, చెన్నై, హైదరాబాద్, మనకి లక్నో, నాగపూర్, పాట్నా ఇలా మొత్తం ఇప్పటివరకైతే ఈ నగరాలను సెలెక్ట్ చేసుకున్నారు. 8 నగరాలని. త్వరలోనే మిగతా నగరాలను కూడా ప్రకటించేది ఉంది. ఇప్పుడైతే ఇండోర్ అయితే ముందుకెళ్ళిందనమాట. ఎప్పుడండి జనవరి 1, 2025 నుండి బెగ్గర్ ఫ్రీ సిటీస్‌గా చేయాలని చెప్పేసి అనుకుంటున్న నేపథ్యం అనమాట. ఇది ఏ కార్యక్రమంలో భాగంగా ఇలా చేయాలని చెప్పేసి అంటారంటే అంత ఈజీగా ఏం కాదు. యాచకులు లేని నగరం చేయడం అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యాచకులు బెగ్గర్స్‌ని అక్కడ వాళ్ళని జనజీవన సమంతి అంటే పర్టిక్యులర్‌గా వాళ్ళకి ఉపాధి కల్పించే చర్యలు చేపట్టాలి.
అందుకోసమే కేంద్ర ప్రభుత్వం ఒక కార్యక్రమాన్ని ప్రారంభించిందనమాట. 2021లో ఈ కార్యక్రమం ప్రారంభించింది. ఆ 2021లో ప్రారంభించినటువంటి కార్యక్రమం యాచకులు లేని నగరంగా చేయడానికి కావాల్సిన కార్యక్రమం పేరు స్మైల్ అని జెప్పేసి అంటామనమాట. స్మైల్. ఏంటి స్మైల్ కార్యక్రమం అంటే దానికి ఒక అబ్రివియేషన్ ఇచ్చారు. స్మైల్ అంటే అర్థం ఏందంటే ఎస్ అంటే ఏందంటే సపోర్ట్ జేయాలి. అంటే వాళ్ళకి మద్దతు ఇయ్యాలి. సపోర్ట్ ఫర్ మార్జినలైజ్డ్ అంటారు. మార్జినలైజ్డ్ ఎం అంటే ఏంది మార్జినలైజ్డ్ ఇండివిడ్యువల్స్ అంట. ఇండివిడ్యువల్స్ ఎవరైతే ఇండివిడ్యువల్స్ ఉన్నారో వాళ్ళు మార్జినలైజ్డ్ ఒక ఇండివిడ్యువల్స్ ఫర్ లైవ్లీవుడ్ వాళ్ళకి ఏం చేయాలంటే జీవనోపాధి కల్పించాలి. ఫర్ ఎల్ అంటే ఏంది లైవ్లీవుడ్ అండ్ ఎంటర్ప్రైజ్ లైవ్లీవుడ్ అండ్ ఎంటర్ప్రైజ్ వాళ్ళకి ఉపాధి ఇచ్చే కార్యక్రమాలు చేపట్టాలి. వాళ్ళకు ఒక మార్జినలైజ్డ్గా తీసుకొని వాళ్ళకి సపోర్ట్ చేస్తూ వాళ్ళకి ఉపాధినిచ్చే కార్యక్రమాలు చేయాలన్నమాట. మరొకసారి చూడండి స్మైల్ అంటే సపోర్ట్ ఫర్ మార్జినలైజ్ అంటే రోజుకు ఒక ఇన్కమ్ స్టడీ చేసుకోవాలన్నమాట. ఇలా వాళ్ళకి అంటే అంటే ఒక రకమైన ఒక ఉపాధిని కల్పిస్తూ వాళ్ళకి ఇన్కమ్ వచ్చేటట్టు చేసుకోవాలి. సపోర్ట్ ఫర్ మార్జినలైజ్డ్ ఇండివిజువల్స్ ఫర్ లైవ్లీవుడ్ అండ్ ఎంటర్ప్రైజెస్ అని చెప్పేసి అంటామండి. ఇది స్మైల్ కార్యక్రమం ఉద్దేశం. ఇట్లా ప్రతి పాయింట్ ఇంపార్టెంట్. మనకి ఎగ్జామ్లో ఇప్పుడు ఈరోజు పేపర్లో ఏమొచ్చింది ఓన్లీ యాచకులు లేని నగరము అని బెంగుళూరు యాచకులు లేని నగరంగా జనవరి 1, 2025 నుండి ఏ నగరాన్ని చేయబోతున్నారంటే ఇండోర్‌ని చేయబోతున్నారని ఆ జిల్లా కలెక్టర్ ప్రకటించారు మధ్యప్రదేశ్‌లో. ఓకేనండి. కానీ దాని బ్యాక్‌గ్రౌండ్ ఏముందంటే ఎవరు ఈ నిర్ణయం తీసుకుంటున్నారంటే కేంద్ర సామాజిక న్యాయం సాధికారత శాఖ, మినిస్ట్రీ ఆఫ్ ది సోషల్ జస్టిస్. ఎన్ని నగరాలను చేసుకుంటారంటే 10 నగరాలు. ఇప్పటివరకు ప్రకటించినవి ఏంటంటే ఇండోర్, ఢిల్లీ, బెంగుళూరు, చెన్నై, హైదరాబాద్, లక్నో, నాగపూర్, పాట్నా. ఇందులో హైదరాబాద్ నగరం కూడా ఉంది. సో మరి స్మైల్ స్మైల్ అనే కార్యక్రమం ఉంది. స్మైల్ అనే కార్యక్రమం ద్వారా ఇలా చేయబోతున్నాను. స్మైల్ అంటే 2021లో వచ్చింది. ఎందుకోసం ఈ మధ్యకాలంలో కేంద్ర ప్రభుత్వ కార్యక్రమాలు ఎప్పుడు ప్రారంభించబడ్డాయని చెప్పేసి అడుగుతాడు. లేకపోతే మ్యాచింగ్లు 4 పథకాలు ఇచ్చి వాటిని ఒక కాలక్రమానుగతంగా క్రొనాలజికల్‌గా అమర్చండి అని చెప్పేసి అడుగుతున్నాడు. అలాంటప్పుడు అలా 2021లో స్టార్ట్ చేశారు. ఒక స్మైల్ అబ్రివియేషన్ ఏంటంటే సపోర్ట్ ఫర్ మార్జినలైజ్డ్ ఇండివిజువల్స్ ఫర్ లైవ్లీవుడ్ అండ్ ఎంటర్ప్రైజ్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. అలా అబ్రివియేషన్ పరంగా కూడా ఇంపార్టెంట్. అంతేకాకుండా ప్రజెంట్ కేంద్ర సామాజిక న్యాయం సాధికారత శాఖ మంత్రి ఎవరు ఉన్నారంటే ఎస్ వీరేంద్ర కుమార్ అనేవారు ఉండడం జరుగుతుందన్నమాట. ఇలా ఒక అంశం వచ్చినప్పుడు ఖచ్చితంగా ఫుల్ కాన్సెప్ట్ నేర్చుకుంటేనే రాబో పోటీ పరీక్షల్లో మంచి క్వశ్చన్స్ మనం ఆన్సర్ చేయగలుగుతాం. ఇది నాట్ ఓన్లీ ఫర్ ది ఇది కరెంట్ అఫైర్స్గా చూసుకోకండి. ఇక ఇండియన్ సొసైటీ భారతీయ సమాజం అని ఒక పేపర్ ఉంటుంది టీజీపీఎస్సి. సో మరి ఈ సొసైటీలో కూడా ఉపయోగపడుతుంది. ఎందుకోసం అంటే ఇలాంటి సంబంధించిన కార్యక్రమాలు సామాజిక ఉన్నతికి ఉపయోగపడుతున్నాయి కాబట్టి, సంక్షేమానికి ఉపయోగపడుతున్నాయి కాబట్టి అలాంటివి కూడా అడుగుతున్న నేపథ్యం ఉంటుంది కాబట్టి సొసైటీలో కూడా మనకి ఇది అడుగుతారండి. ఓకేనా. భారతీయ సమాజం పైన కూడా సోషల్ ఇంక్లూజన్ పైన కూడా అడిగే అవకాశం ఉంటుందన్నమాట. ఓకేనా. మరికొన్ని కరెంట్ అఫైర్స్ మనం చూసుకునే ప్రయత్నం చేద్దామండి. ఇందులో మనం చూసినట్లయితే ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం అండి. తెలంగాణ ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. ఒక పాలసీని ముసాయిదాను విడుదల చేయడం జరిగింది. ఏంటా ముసాయిదా అంటే ఒక పర్యాటక విధానం ముసాయిదా. ఈ 2 అంశాలు మనకి చాలా ఇంపార్టెంట్. తెలంగాణ రాష్ట్రం తొలిసారిగా మనకి 5 సంవత్సరాల కాలానికి తొలి పర్యాటక విధాన ముసాయిదాను అంటే ముసాయిదా అంటే అర్థం ఏంటంటే డ్రాఫ్ట్ కాపీ సిద్ధం చేస్తారు. ఇందులో ఆచరించేవేది లేనివి అని చెప్పి తర్వాత కాలంలో పూర్తిగా ప్రకటిస్తారు. ఒక్కోసారి ముసాయిదా పైన కూడా అడుగుతాడు కాబట్టి తొలి పర్యాటక విధానం ఇది ఏ సంవత్సరాలకు గాని అమలవుతుందంటే 2025 నుండి 2030 మధ్య అమలయ్యే దానికి ఒక ముసాయిదాను ఒక డ్రాఫ్ట్‌ని విడుదల చేయడం జరిగిందనమాట తెలంగాణ పర్యాటక శాఖ. మరి ఇది మనకి అంతేకాకుండా ఇది అసెంబ్లీలో కూడా ప్రవేశపెట్టారు. డిసెంబర్ 16 అంటే నిన్న అనమాట. డిసెంబర్ 16, 2024లో శాసనసభలో కూడా దీన్ని ప్రవేశపెట్టడం జరిగిందనమాట. శాసనసభలో ప్రవేశపెట్టడం జరిగింది. మరి ఇంకా ఆమోదం పొందాల్సి ఉంది. మరి ఇలాంటి క్రమంలో కొన్ని ముఖ్యమైన అంశాలన్నమాట. పర్యాటక విధానాల్లో మనం చూసినట్లయితే ఏంటంటే దీనిలో ప్రధానమైన అంశాలు ఏంటంటే ఈ తెలంగాణ టూరిజం ఒక 15 అంటే పర్యాటక శాఖ 15,000 కోట్ల పెట్టుబడులని ఆకర్షించాలన్నమాట. దీని ప్రధానమైన ఉద్దేశం. ఈ పెట్టుబడులు ఎందుకు ఆకర్షించాలంటే పెట్టుబడులు ప్రైవేట్ రంగం నుండి ఎందుకు ఆకర్షించాలంటే ఒక మౌలిక సదుపాయాల కల్పన. ఇక్కడ టూరిజం సెక్టార్‌లో అంత చేయాలి. మరి 15,000 కోట్ల పెట్టుబడులు ఆకర్షించడం ద్వారా ఎంతమందికి ఈ ఉపాధి కలుగుతుందంటే 3 లక్షల మంది. ఇందులో 3 లక్షల మందికి ఉపాధి అండి. 3 లక్షల మందికి ఉపాధి కలిగించే ఒక సంబంధిత కార్యక్రమాన్ని ఇట్లా చేస్తారనమాట. మరి దీని ద్వారా ఏమొస్తుంది తెలంగాణకంటే
తెలంగాణ మొత్తం రాష్ట్ర ఆదాయంలో తెలంగాణకు సంబంధించిన మొత్తం ఇన్కంలో 10% దేని నుండి రావాలంటే పర్యాటకం నుండి రావాలి. తెలంగాణ మొత్తం ఆదాయంలో పర్యాటకం నుండి 10% రావాలని చెప్పేసి ఈ విధానం యొక్క ఈ పాలసీ యొక్క ముఖ్య అంశాలు అనమాట. దీని ద్వారా ఏం చేస్తారంటే ప్రైవేట్ రంగాన్ని ప్రోత్సహిస్తారు. ఈ ప్రైవేట్ రంగాన్ని ప్రోత్సహించే విషయంలో వివిధ ప్రాజెక్టులకి ఏం చేస్తారంటే లీజ్ ఇస్తారు. 15 సంవత్సరాలు, 33 సంవత్సరాలు, 66 సంవత్సరాలు ఇలా ప్రాజెక్ట్ యొక్క స్థాయిని బట్టి, ప్రాజెక్ట్‌కి వచ్చే యొక్క పెట్టుబడులను బట్టి ఏందంటే 15 సంవత్సరాలు, 33 సంవత్సరాలు, 66 సంవత్సరాలు ఇలా ఒక ప్రాజెక్ట్ యొక్క స్థితిగతులను బట్టి లీజ్‌కి ఇస్తారు ప్రైవేట్ రంగానికి ఒక ప్రాజెక్ట్ అనమాట. ఒక పర్యాటక ప్రాజెక్ట్‌ని. ఎందుకోసం అంటే తెలంగాణకు ఒక 2500 చరిత్ర ఉంది కాబట్టి ఇలా ఆకర్షించవచ్చు అని చెప్పేసి ప్రధానంగా ఉంది. ఇందులో మనం చూసినట్లయితే ఇక్కడ ఏందంటే ఒక 4, 5 రకాల ప్రాజెక్టులు ఉంటాయి అనమాట. ఒకటి ఏందంటే ఏదైనా పర్యాటక ప్రాజెక్ట్ ఉందనుకోండి, ఐకానిక్ ప్రాజెక్ట్ అని చెప్పేసి అంటాం. ఐకానిక్ ప్రాజెక్ట్ అని చెప్పేసి అంటాం. ఐకానిక్ ప్రాజెక్ట్ అంటే ఒక పర్యాటక విషయంలో, ఒక పర్యాటకమైన ప్రాజెక్ట్‌లో ఏదైనా సంస్థ 500 కోట్లు పెట్టుబడి పెడితే, 500 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టినా గానీ, లేకపోతే ఒక 2000 మందికి ఉపాధిని ఇచ్చినట్లయితే దాన్ని ఏమంటారంటే అలాంటి ప్రాజెక్ట్‌ని ఏమంటామంటే పర్యాటక ప్రాజెక్ట్‌ని ఐకానిక్ ప్రాజెక్ట్‌గా పిలుస్తామన్నమాట. దాంతో పాటుగా మెగా ప్రాజెక్ట్ అని చెప్పేసి అంటామండి. మెగా ప్రాజెక్ట్ అంటే మెగా ప్రాజెక్ట్‌లు ఎలా అంటే 100 కోట్లండి. 100 కోట్ల పెట్టుబడి లేకపోతే ఒక 500 మందికి ఉపాధినిచ్చే సంబంధించినటువంటి పర్యాటక ప్రాజెక్ట్ అలా ఉంటాయన్నమాట. దీంతో పాటుగా భారీ ప్రాజెక్ట్ అని చెప్పేసి ఉంది. ఒక భారీ ప్రాజెక్ట్ అని చెప్పేసి అంటాం. ఈ భారీ ప్రాజెక్టులు అయితే ఇక్కడ ఓకేనా 50 కోట్ల నుండి 100 కోట్ల రూపాయల పెట్టుబడులు పెడతారు. అంతేకాకుండా కొంతమందికి ఉపాధి ఇవ్వడం అనేది జరుగుతుందన్నమాట. ఇలా మధ్య తరహా ప్రాజెక్ట్ అని చెప్పేసి అంటారు. ఒక మధ్య తరహా ప్రాజెక్ట్‌లో ఎలా ఉంటుందంటే, మధ్య తరహా ప్రాజెక్ట్ వచ్చేసి మనకి ఏందంటే ఇక్కడ మధ్య తరహా ప్రాజెక్ట్ అంటే ఇది మనకి 10 కోట్ల నుండి 50 కోట్ల వరకు రూపాయలు 10 కోట్ల నుండి 50 కోట్ల వరకు పెట్టుబడి పెడితే దాన్ని మధ్య తరహా ప్రాజెక్ట్ అని చెప్పేసి అంటాం. దాంతో పాటుగా సూక్ష్మ చిన్న తరహా అంటామండి. సూక్ష్మ చిన్న తరహా ప్రాజెక్ట్ అని చెప్పేసి అంటాం. పరిశ్రమలు కాదండి ఇవి ప్రాజెక్టులు. సూక్ష్మ చిన్న మధ్య తరహా ప్రాజెక్టులు. దీనిలో మనకి ఎంత ఉంటదంటే మరి 10 కోట్ల లోపు అన్నమాట. 10 కోట్ల లోపు కేటాయింపులు అనేది జరుగుతాయన్నమాట. ఇది ఎలాంటి పెట్టుబడి పెట్టిరనుకోండి అలాంటి ప్రాజెక్ట్‌ని ఇట్లా పిలుస్తారన్నమాట. ఇది అంటే పర్యాటక విధానంలోని ప్రధానమైన అంశాలు. మనకి ఒక చిన్న పాయింట్ నేర్చుకుంటే కుదరదు. మొత్తం నేర్చుకోవాల్సిన అవసరం ఉంటదన్నమాట పోటీ పరీక్షలు ఇప్పటి నుండి. తెలంగాణ తొలి పర్యాటక విధానం 2025-30 ముసాయిదా ఎన్ని సంవత్సరాలు అంటే 5 ఇయర్స్‌కి శాసనసభలో ప్రవేశపెట్టారు డిసెంబర్ 16, 2024న. ఉద్దేశ్యం ఏందంటే 15,000 కోట్ల పెట్టుబడులు పెట్టాలి. ఇందులో పర్యాటకాన్ని ఎంకరేజ్ చేయడానికి వివిధ ప్రైవేట్ సంస్థల ద్వారా అలా ప్రోత్సహించాలి. 3,00,000 మందికి ఉపాధి ఇచ్చేటట్టు చేయాలి. తెలంగాణ మొత్తం ఆదాయంలో 10% పర్యాటకం నుండి రావాలి. కారణం ఏందంటే తెలంగాణ సంబంధించినటువంటి ఒక చరిత్ర, తెలంగాణ రాష్ట్రానికి చరిత్ర, తెలంగాణ భౌగోళిక ప్రాంతానికి చరిత్ర సుమారు 2500 సంవత్సరాల చరిత్ర ఉంది కాబట్టి ఎన్నో సంబంధించినటువంటి పర్యాటక ప్రాంతాలు ఉన్నాయి. ఇక్కడ ఎకో టూరిజమ్స్ ఉన్నాయి, జియోగ్రఫికల్‌గా అంటే భౌగోళికంగా ఉన్నాయి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఎకో అంటే పర్యాటకంగా ఉన్నాయి. దాంతో పాటుగా స్పిరిచువల్‌గా ఆధ్యాత్మికంగా కూడా ఉన్నాయి. ఇలాంటివన్నిటిని కూడా అభివృద్ధి చేయడం అనేది ప్రధానమైనటువంటి ఉద్దేశ్యంగా ఉన్నదన్నమాట. ఎలాంటి ప్రాజెక్ట్ ఏర్పాటు చేయాలని ఒక ముసాయిదాని విడుదల చేయడం జరిగింది. తెలంగాణ ప్రభుత్వం. ఓకేనా? ఇది మనకొక శాసనసభలో జరిగినటువంటి అంశం అన్నమాట. ఇక నెక్స్ట్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ సంబంధించిన మరొక అంశం ఉంది. రాష్ట్రాలకు సంబంధించిన విషయాల్లో మరి 43వ సిఆర్‌డిఏ సమావేశం జరిగిందండి. సిఆర్‌డిఏ అని చెప్పేసి అంటారు. సిఆర్‌డిఏ సమావేశం దీనికి మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దీనికి అధ్యక్షత వహించడం జరిగింది. సంబంధించిన సమావేశానికి. ఇది డిసెంబర్ 16, 2024 ఈ సమావేశం అనేది జరిగింది. మరి ఎక్కడ జరిగింది ఈ సమావేశం అంటే అమరావతిలో జరిగింది. అమరావతిలో జరిగింది. మరి దీనికి సీఎం చంద్రబాబు నాయుడు గారు దీనికి అధ్యక్షత వహించడం జరిగింది ఈ సమావేశానికి. అంతేకాకుండా ఫ్రెండ్స్ మనకి సిఆర్‌డిఏ అంటే ఏంటంటే సిఆర్‌డిఏ అంటే ఏందంటే ఇక్కడ క్యాపిటల్ రీజనల్ డెవలప్మెంట్ అథారిటీ అని చెప్పేసి అంటామండి. సిఆర్‌డిఏ అంటే అర్థం ఏంటంటే క్యాపిటల్ అంటే మనకు అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధాని. క్యాపిటల్ రీజన్ అంటే ప్రాంతాన్ని డెవలప్మెంట్ అంటే అభివృద్ధి చేయాలి. ఇది ఒక అథారిటీ అన్నమాట. చూసుకునే సంస్థని మనం అథారిటీ అని చెప్పేసి అంటాం. దీనికి ప్రెజెంట్ చైర్మన్ వచ్చేసి ఎవరు ఉన్నారంటే కాటమనేని భాస్కర్ అని ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి ఈ క్యాపిటల్ రీజన్ డెవలప్మెంట్ అథారిటీకి చైర్మన్‌గా ఉండడం జరిగింది. అంటే కమిషనర్ అంటాం కాటమనేని భాస్కర్ గారు. కాటమనేని భాస్కర్ గారు దీనికి ప్రధానంగా దీని నేతృత్వం వహిస్తున్నారు. సమావేశం జరిగింది. ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు ఆమోదం పొందిన నిర్ణయాలు ఏంటి అంటే మొత్తం కూడా
అమరావతిలో వివిధ ప్రభుత్వ కార్యాలయాలు, బిల్డింగ్స్ ఇవన్నీ అవి నిర్మాణం చేస్తున్నారు. ఈ నిర్మాణానికి కావాల్సినటువంటి 24,276.83 కోట్ల రూపాయలనమాట. ఈ రూపాయలకు ఆమోదం ముద్ర వేయడం జరిగిందనమాట. ఆమోదించిర్రు. అమరావతిలో నిర్మించబోయే భవనాలు గానివి, శాసనసభ, దాంతో పాటుగా జనరల్ డిపార్ట్‌మెంట్ అంటే సాధారణ సమాజ కార్యాలయం ఏర్పాటు, దాంతో పాటు ముఖ్యమంత్రి కార్యాలయాల ఏర్పాటు, ఇలా మొత్తం కూడా 24,276 కోట్ల రూపాయలకి ఆమోద ముద్ర వేయడం జరిగింది సిఆర్‌డిఏ సమావేశంలో. మరి ఇందులో అంటే దీంతో గతంతో అండ్ ఇప్పటివరకు కలుపుకొని అమరావతిలో నిర్మాణానికి కావాల్సినటువంటి మొత్తం ఆమోదం ఎంత పొందిందంటే 45,249.24 కోట్ల రూపాయలు ఇంతవరకు ఆమోద ముద్ర వేయడం జరిగింది. అంటే గతంతో కలుపుకొని ఇంతవరకు ఇంత ఆమోదమైంది. యాక్చువల్‌గా అమరావతిలో మొత్తం ప్రభుత్వ భవనాలు మొత్తం నిర్మాణం కావాలంటే మొత్తం టోటల్‌గా ప్రభుత్వ భవనాల నిర్మాణం కావాలంటే 62,000 కోట్ల రూపాయలు కావాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఈ విధంగా ఇక్కడ చర్చించడం జరిగింది. ఇక మరికొంత కూడా త్వరలోనే ఆమోద ముద్ర వేయబోతున్నారన్నమాట. ఈ క్రమంలోనే మరి హైకోర్టు నిర్మాణానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు నిర్మాణానికి ఎన్ని ఎకరాల్లో అక్కడ నిర్మాణం చేస్తున్నారు హైకోర్టుని అంటే 42 ఎకరాల్లో నిర్మాణం చేద్దామని చెప్పేసి నిర్ణయించడం జరిగింది. అంతేకాకుండా ముఖ్యమంత్రి కార్యాలయం అంటే చీఫ్ మినిస్టర్ ఆఫీస్ అండ్ జనరల్ డిపార్ట్మెంట్ సాధారణ శాఖ అంటే సాధారణ పరిపాలన శాఖ ఉంటే జనరల్ అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్ జీఏడీ అంటాం. వీటి భవనాల నిర్మాణానికి ఈ ఒక పెద్ద బిల్డింగ్ నిర్మిస్తున్నారు. ఒక 47 ఫ్లోర్స్ అనమాట. 47 ఫ్లోర్స్‌తో మనకి నిర్మాణం చేస్తారని చెప్పేసి ప్రకటించడం జరిగింది. అంతేకాకుండా శాసనసభ అసెంబ్లీ భవనానికి ఎన్ని ఎకరాల భూమిని కేటాయించడం జరిగిందంటే 103 ఎకరాల భూమిని ఇందులో కేటాయించడం అయితే జరిగిందనమాట. ఇది మనకి 43వ సిఆర్‌డిఏ సమావేశం 2024 డిసెంబర్ 16, 2024లో నేను తీసుకున్న నిర్ణయాల్ని ప్రకటించడం జరిగిందనమాట. ఒకటి అమరావతిలో జరిగింది. చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో జరిగింది. దీనికి సిఆర్‌డిఏకి ప్రెసిడెంట్ ఎవరు నేతృత్వం వహిస్తున్నారంటే కాటమనేని భాస్కర్ గారు. అమరావతికి డిసెంబర్ 16, 2024 నిర్మాణాలకి అమరావతిలో వివిధ ప్రభుత్వ భవనాల నిర్మాణానికి 24,276 కోట్లు ఆమోదించారు. గతంతో కలిపితే మొత్తం 45,249 కోట్లు. మొత్తం నిర్మాణాలకు అమరావతిలో ప్రభుత్వ భవనాల నిర్మాణాలకు కావాల్సిన మొత్తం 62,000 కోట్లండి. 62,000 కోట్లు. అది కూడా త్వరలో అంటే మిగతాది కూడా ఆమోదించబోతున్నారు. హైకోర్టు భవన నిర్మాణానికి హైకోర్టు యొక్క ప్రాంగణానికి 42 ఎకరాలు కేటాయించారు. ముఖ్యమంత్రి కార్యాలయానికి అండ్ సాధారణ పరిపాలన శాఖకు 47 ఫ్లోర్స్ 47 ఫ్లోర్స్‌తో ఒక పెద్ద బిల్డింగ్ నిర్మిస్తున్నారు. అసెంబ్లీ భవనానికి 103 ఎకరాల భూమిని కేటాయించడం జరిగింది ఈ 43వ సిఆర్‌డిఏ సమావేశంలో అనమాట. ఇది మొత్తం ఒక ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటూ దాంతో పాటుగా ఈ సమావేశం అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు మరొక ప్రకటన చేశారు. పోలవరం ప్రాజెక్ట్‌ని 2027 డిసెంబర్ నాటికి పూర్తి చేస్తామని చెప్పేసి ప్రకటించడం జరిగిందనమాట. ఓకేనండి. ఒక ఇంపార్టెన్స్‌గా మనం చూసుకోవాల్సినటువంటి అంశాల్లో ఇదొకటి అనమాట. ఇక నెక్స్ట్ వచ్చేసి మరికొంత విషయం అండి. ఇక్కడ మన భారతదేశంలో తొలిసారిగా డయాబెటీస్ బయో బ్యాంక్‌ని ఏర్పాటు చేస్తున్నారు. దేశంలో తొలి డయాబెటీస్ బయో బ్యాంక్‌ని ఏర్పాటు చేస్తున్నారు. దేశంలో తొలి డయాబెటీస్ బయో బ్యాంక్‌ని ఏర్పాటు చేస్తారు. డయాబెటీస్ బయో బ్యాంక్ అండి. మరి దేశంలో తొలి డయాబెటీస్ బయో బ్యాంక్‌ని ఎక్కడ ఏర్పాటు చేసినారని చెప్పేసి అంటే ఇది మనకి చెన్నైలో ఏర్పాటు చేయడం జరిగిందండి. చెన్నైలో అంటే మద్రాసులో ఏర్పాటు చేయడం జరిగింది. చెన్నైలో ఏర్పాటు జరిగింది. మరి ఎవరెవరు కలిసి ఏర్పాటు చేశారంటే 2 సంస్థలనమాట. ఒకటి మన జాతీయ వైద్య పరిశోధన మండలి, ఇండియన్ కౌన్సిల్ ఫర్ ది మెడికల్ రీసెర్చ్ అని చెప్పేసి అంటామండి. ఇండియన్ కౌన్సిల్ ఫర్ ది మెడికల్ రీసెర్చ్ అండ్ అంతేకాకుండా మద్రాస్ డయాబెటీస్ మరొక సంస్థ ఏంటంటే మద్రాస్ చెన్నై పాత పేరు మద్రాస్ కదండి. మద్రాస్ డయాబెటీస్ రీసెర్చ్ ఫౌండేషన్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఐసీఎంఆర్ వాళ్ళు సంయుక్తం దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీని యొక్క ఉద్దేశం ఏంటంటే బయో స్పెసిమెన్స్ యొక్క సేకరణ చేస్తారు. అంటే డయాబెటీస్ పేషెంట్స్ నుండి సమాచారం సేకరిస్తారు. ఇందులో చూడండి ప్రధానమైన అంశం ఏంటంటే ఇక్కడ బయో స్పెసిమెన్స్ అని చెప్పేసి అంటే బయో స్పెసిమెన్స్ అంటే జీవుల నుండి స్పెసిమెన్స్ సేకరిస్తారు. అంటే ఈ డయాబెటీస్ సంబంధించినటువంటి దాన్ని వివరాలను సేకరిస్తారు. దాని వివరాలు సేకరించిన తర్వాత దాన్ని ప్రాసెస్ చేస్తారు. ఆ వివరాలని ఎలా డయాబెటీస్ ప్రాసెస్ చేస్తారు. భద్రపరుస్తారు. భద్రపరిచి మరింతగా అధ్యయనం చేసి ఏం చేస్తారంటే
ఆ సంబంధించిన సమాచారాన్ని మొత్తం కూడా పంపిణీ చేస్తారు. పంపిణీ చేయడం అంటే ఏంటంటే డిస్ట్రిబ్యూట్ చేస్తారు. సమాచారం ఇలా ఉంది డయాబెటిస్ సంబంధించిన విషయంలో అని చెప్పి చేస్తారనమాట. ఇది మనకి ఈ 4 అంశాలపైన ఇది భారతదేశ తొలి డయాబెటిస్ బయో బ్యాంక్‌ని ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకోసం అంటే డయాబెటిస్ అనేది మన దేశంలో చాలా పెరుగుతున్న నేపథ్యం ఉంది. మధుమేహం అని చెప్పేసి అంటాం. ఇది మనకి ఒక ఇన్సులిన్ అనే లోపం వల్ల, ఒక హార్మోన్ లోపం వల్ల మనకొస్తది. ఈ యొక్క ఒకన డయాబెటిస్ మిలిటస్ అని చెప్పేసి అంటామనమాట. ఈ యొక్క మధుమేహాన్ని శాస్త్రీయంగా. సో, దాని నేపథ్యం. అంతేకాకుండా ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా చాలా హెచ్చరిక జారీ చేస్తుంది. డయాబెటిస్‌ని కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉన్న నేపథ్యం ఉంది. అంతేకాకుండా ప్రతి సంవత్సరం కూడా నవంబర్ 14ని వరల్డ్ డయాబెటిస్ డే కూడా మనం నిర్వహించుకోవడం జరుగుతదనమాట. ఇది నేపథ్యం అనమాట. దేశంలో తొలి డయాబెటిస్ బ్యాంక్. తొలి అనే విషయం వచ్చినప్పుడు మనకు అడుగుతున్న నేపథ్యం ఉంటది కాబట్టి, మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అనేది ఉందనమాట. నెక్స్ట్ వచ్చేసి మరికొన్ని కరెంట్ అఫైర్స్ మనం చూసుకునే ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్. మరి దీంతో మరికొంత సంబంధించిన విశేషాలు మనం చూసినట్లయితే ఇక్కడ ఒకన సీషాబ్ అని చెప్పేసి అంటామండి. అంటే భారతదేశంలో మరి షీషాబ్ అని చెప్పేసి సీసాబ్ అని చెప్పేసి అంటాం. సీసాబ్. ఓకేనా. సీసాబ్ అండి. సీసాబ్. ఏంటండి సీసాబ్ అంటే ఏందంటే ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ అన్నమాట. సీట్ సెంట్రల్ సీస్ అలొకేషన్ బోర్డ్ అని చెప్పేసి అంటాం. అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అంటే భారత ప్రభుత్వం ఒక సపోర్ట్‌తో, భారత ప్రభుత్వం యొక్క గ్రాంట్స్‌తో ఏవైతే విద్యా సంస్థలు ఉన్నత విద్యను అంటే బీటెక్ లాంటి కోర్సెస్ నిర్వహిస్తున్నాయో, ఆ బీటెక్ లాంటి కోర్సెస్‌లో అడ్మిషన్‌ని ఇచ్చే సంస్థగా సీసాప్ చెప్పొచ్చనమాట. దీనికి అంటే 2025, 2026 ఈ యొక్క విద్యా సంవత్సరానికి గాను అంటే వచ్చే విద్యా సంవత్సరానికి గాను చైర్మన్‌గా ఎవరు నియమితులు కావడం జరిగిందంటే మన తెలుగువారు నియమితులు కావడం జరిగింది. సో, వారే ఎవరంటే ప్రొఫెసర్ కర్ణం ఉమామహేశ్వరరావు. ప్రొఫెసర్ కర్ణం ఉమామహేశ్వరరావు అండి. ప్రొఫెసర్ కర్ణం ఉమామహేశ్వరరావు గారు నియమితులు కావడం జరిగింది. వీరు సో, ఇక్కడ మన తెలుగువారు ఎవరంటే నల్గొండ జిల్లాకు చెందినవారండి. నల్గొండ జిల్లాకు చెందినవారు. అంటే తెలంగాణకు అంటే తెలుగువారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి వీరు మరి ఐఐటీ ఖరగ్‌పూర్‌లో మన దేశంలో ఏర్పాటు చేయబడ్డ ఫస్ట్ ఐఐటీ ఇదేనండి. ఐఐటీ ఖరగ్‌పూర్‌లో అంటే మొత్తం 23 ఐఐటీల్లో ఇదే ఫస్ట్ అన్నమాట. ఐఐటీ ఖరగ్‌పూర్‌లో ప్రొఫెసర్‌గా పనిచేశారు. ప్రెజెంట్ అయితే వీరు ఒడిషాలోని రూర్కేలాలో ఉన్నటువంటి ఎన్ఐటీ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ది టెక్నాలజీకి వీరు డైరెక్టర్‌గా, సంచాలకులుగా పనిచేస్తున్నారనమాట. ఇగో ఈ నేపథ్యం అన్నమాట. ఇక్కడ షీషాప్‌కి ఎవరు చైర్మన్ అయ్యారు, ఏంటి మొత్తం విశేషాలన్నమాట. ఓకేనా. నల్గొండకు చెందిన మరొక వ్యక్తి ఉన్నారండి. వారు ఒక ప్రొఫెసర్ వారు ప్రెజెంట్ యూజీసీకి చైర్మన్‌గా పనిచేస్తున్నారు. యూజీసీ అంటే యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ 1956లో ఏర్పాటు చేయబడ్డ సంస్థ. మరి నల్గొండకు చెందిన ఎవరు మరి యూజీసీకి చైర్మన్‌గా పనిచేస్తున్నారు? తిప్పర్తికి చెందినవారు వారు. సో, వారొచ్చేసి ప్రొఫెసర్ మామిడాల జగదీష్ కుమార్ అండి. మామిడాల జగదీష్ కుమార్ గారు. మామిడాల జగదీష్ కుమార్ గారు ప్రెజెంట్ అయితే యూజీసీకి చైర్మన్‌గా పనిచేస్తున్నారన్నమాట. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్. ఈ పదవుల విషయంలో వీటి అపాయింట్మెంట్స్ విషయంలో ఖచ్చితమైన క్వెషన్స్ మనకొస్తున్నాయి. రీసెంట్‌గా తెలంగాణలో జరిగినటువంటి మన టీజీపీఎస్సీ గ్రూప్ 2లో సీఏజీ అంటే మనకి అడగడం జరిగిందనమాట. సీఏజీ కాగా ఎవరు నియమితులు కావడం జరిగిందంటే, మన తెలుగువారైనటువంటి కొండ్రు సంజయ్ మూర్తి గారు నియమితులు కావడం జరిగిందని చెప్పేసి మనకి ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. సీఏజీ కాగ్ అండి. ఒక కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియాగా నూతన కాగా భారత రాజ్యాంగబద్ధ సంస్థ అయినటువంటి కాగ్‌కి మరి కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్‌గా ఎవరు నియమితులు కావడం జరిగిందంటే తెలుగువారైనటువంటి కొండ్రు సంజయ్ మూర్తి గారు నియమితులు కావడం జరిగిందనమాట. సో, ఇది మనకి ఒక ఇంపార్టెన్స్‌గా మనకి ఉన్నటువంటి నేపథ్యం సంజయ్ మూర్తి గారు. సో, మనకి ప్రెజెంట్ కాగ్‌కి దాని ప్రధాన నేతృత్వం వహించడం జరుగుతుందనమాట. ఇప్పుడు మన తెలుగువారు పర్వతనేని హరీష్ గారు. మన తెలుగువారే వీరు. మరి పర్వతనేని హరీష్ గారు ఏ పదవిలో ఉన్నారు? పర్వతనేని హరీష్ గారంటే మనకి వీరు ఒక ఐక్యరాజ్య సమితిలో భారత శాశ్వత ప్రతినిధిగా యుఎన్ఓలో భారత శాశ్వత ప్రతినిధిగా వీరు పనిచేస్తున్నారనమాట యుఎన్ఓలో. సో, అలా కూడా నేపథ్యాన్ని మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అండ్ నీతి ఆయోగ్ నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ది ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా 2015లో భారత ప్రణాళిక సంఘం స్థానంలో ఏర్పాటు చేయబడిన నీతి ఆయోగ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కూడా తెలుగువారు. బమ్మిడిపాటి వెంకట రామసుబ్రహ్మణ్యం అండి. బమ్మిడిపాటి బీవీఆర్ సుబ్రహ్మణ్యం గారు. సో, వీరు కూడా మనకి ఇట్లా గుర్తుపెట్టుకోవాలన్నమాట. బీవీఆర్ సుబ్రహ్మణ్యం. ఇవన్నీ కూడా లేటెస్ట్ అపాయింట్మెంట్స్ కిందకొస్తే తెలుగువారు సో, ఆ స్థాయికి రావడం జరిగిందనమాట. ఒక గొప్ప స్థాయికి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి మరికొంత సంబంధించిన సమాచారం మనకి ఉండడం జరిగిందండి. అవి కూడా మనం డిస్కస్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. అందులో వచ్చేసి ఇక్కడ మరొక విషయం మనకి ఇక్కడ ఉంది. సో, మనకి ఇక్కడ చూసినట్లయితే తెలంగాణ సంబంధించిన ప్రాంతీయ అంశాల్లో మరొక విషయం ఉంది. సో,
సో మరి డిసెంబర్ 16 2024న తెలంగాణ శాసనసభ శాసన మండలిలో సో మరి ఒక నూతన విశ్వవిద్యాలయాల ఏర్పాటు పైన ఒక బిల్లు ప్రవేశపెట్టడం జరిగిందనమాట. ఏంటి అంటే ఒకటి తెలంగాణ యువ భారత వ్యాయామ విద్య క్రీడా విశ్వవిద్యాలయం అండి. తెలంగాణ యువ భారత్ అండి, యంగ్ ఇండియా అనమాట. యువ భారత వ్యాయామ వ్యాయామ అంటారండి, విద్య వ్యాయామ విద్య ఇస్తారండి. ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ విద్య క్రీడలు కూడా నేర్పిస్తారండి. క్రీడా విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు విషయం పైన ఒక బిల్లుని ప్రవేశపెట్టడం జరిగింది. మరి సంబంధించినటువంటి సో ఈ బిల్లుని తెలంగాణ దీనికి ఇందులో ఒక విషయం ఉందండి. దీనికి ఛాన్సలర్గా ఎవరు వ్యవహరిస్తారు? జనరల్గా ఛాన్సలర్స్ అంటే గవర్నర్ అట్లా ఉంటారు. కానీ ఛాన్సలర్గా ఎవరు వ్యవహరించబోతున్నారంటే సో తెలంగాణ సీఎం అయినటువంటి రేవంత్ రెడ్డి గారు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు వ్యవహరించబోతున్నారు అని చెప్పేసి ఇందులో ఇవ్వడం జరిగిందనమాట. దీనికి ఛాన్సలర్ వేరుంటే మరి ప్రో వైస్ ఛాన్సలర్ అని చెప్పేసి అంటామండి. మరి ప్రో వైస్ ఛాన్సలర్గా ఎవరు ఇది వీళ్ళు ప్రభుత్వం ప్రకటిస్తారన్నమాట, ఎవరు నియమించాలని చెప్పేసి ప్రో వైస్ ఛాన్సలర్ని. సో మరి క్రీడా విశ్వవిద్యాలయానికి మాత్రం ఛాన్సలర్ వచ్చేసి సీఎం అనమాట. ఇది సో బిల్లులో ప్రత్యేకంగా ప్రస్తావించడం జరిగింది. మరి క్రీడా విశ్వవిద్యాలయానికి 185 కోట్ల రూపాయలతో 185 కోట్ల రూపాయలు అవసరం ఉందని చెప్పేసి కూడా సో అంత అవసరం ఉందని చెప్పేసి కూడా తెలంగాణ రాష్ట్ర మంత్రి ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు గారు బిల్లును ప్రవేశపెడుతూ చెప్పడం జరిగిందనమాట. మరొక విషయం అండి, ఇక్కడ మరి హైదరాబాద్ కోటిలో ఉన్నటువంటి మరి ఉమెన్స్ కాలేజీని ఆల్రెడీ పేరు మార్చడం జరిగింది, విశ్వవిద్యాలయ స్థాయికి తీసుకురావడం జరిగింది. వీరనారి ఈ బిల్లును కూడా ప్రవేశపెట్టారనమాట. వీరనారి చాకలి ఐలమ్మ అండి. వీరనారి సో చాకలి ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయం అండి. వీరనారి చాకలి ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయం అనే పేరుతో దీన్ని తెలంగాణలోని మరి ఇక్కడ కోటి ఉమెన్స్ కాలేజీలో దీన్ని సో ఏర్పాటు చేస్తున్నారు. విశ్వవిద్యాలయ చట్టం 1991 ప్రకారం దీన్ని ఏర్పాటు చేస్తున్నట్లు విశ్వవిద్యాలయాల చట్టమైనటువంటి ఏ చట్టం ప్రకారం ఏర్పాటు చేస్తారు కూడా అడుగుతాను. విశ్వవిద్యాలయ చట్టం 1991 అనుసరించి దీన్ని ఇలా చేస్తున్నామని చెప్పేసి ఒక మహిళా విశ్వవిద్యాలయం ఏర్పాటు చేస్తున్నాం, వీరనారి చాకలి ఐలమ్మ అని పేరు పెట్టడం జరిగిందనమాట. సో తెలంగాణలో ఉన్నటువంటి సో మన విశ్వవిద్యాలయాలు తెలంగాణ పశు వైద్య విశ్వవిద్యాలయానికి పివి నరసింహారావు గారు పేరు పెట్టడం జరిగింది. సో అది గతంలో మనకి నిన్న జరిగినటువంటి తెలంగాణ ఎగ్జామ్లో కూడా వచ్చిందనమాట. తెలంగాణ పశు వైద్య విశ్వవిద్యాలయానికి ఏమని పేరు పెట్టడం జరిగిందంటే పివి నరసింహారావు అని పేరు పెట్టడం జరిగింది. మాజీ ప్రధానమంత్రి దక్షిణ భారతదేశం నుండి భారత ప్రధాని అయిన వారు. నెక్స్ట్ వచ్చేసి మనకి ఉద్యానవన విశ్వవిద్యాలయం అండి. ఉద్యానవన విశ్వవిద్యాలయానికి ఎవరి పేరు పెట్టడం జరిగింది అంటే ఇక్కడ కొండా లక్ష్మణ్ బాపూజీ ఉద్యానవన విశ్వవిద్యాలయం అని పెట్టడం జరిగింది. కొండా లక్ష్మణ్ బాపూజీ విశ్వవిద్యాలయం అని పేరు పెట్టడం జరిగింది. తెలుగు విశ్వవిద్యాలయానికి ఏమైనా పేరు పెట్టడం జరిగిందంటే సురవరం ప్రతాప్ రెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం అని పేరు పెట్టడం జరిగిందన్నమాట. సో ఇట్లా కూడా మనం వయసు వరుసగా నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంటుందన్నమాట. ఓకేనండి. ఈ నెక్స్ట్ వచ్చేసి మరికొంత సమాచారం అండి. ఇక్కడ దాంతోపాటు ఒక అంతర్జాతీయ అంశం మనకు న్యూస్లో ఉంది. బోట్స్వానా దేశం మనకు న్యూస్లో ఉందండి. బోట్స్వానా ప్రముఖ పత్రికలు బోట్స్వానా 2 రకాల న్యూస్లో ఉంది. ప్రపంచంలో అతిపెద్ద వజ్రం అంటే దక్షిణాఫ్రికాలో అతిపెద్ద వజ్రం ఉండే ఇటీవల కాలం ప్రపంచంలో అతిపెద్ద వజ్రం 2024లో అతిపెద్ద వజ్రం దాని క్యారెట్స్ కొలుస్తారు దాని యొక్క క్వాలిటీని. అతిపెద్ద వజ్రం ఎక్కడ దొరికిందంటే బోట్స్వానాలో దొరికింది. అదొక విషయం ఉండింది. బోట్స్వానా మళ్ళీ ఎందుకని న్యూస్లో ఉందంటే సో లండన్కు చెందినటువంటి బ్రిటన్లోని లండన్కు చెందినటువంటి శాస్త్రవేత్తలు రండి కింగ్స్ కాలేజ్ అనే సంస్థ ఉంది, అంటే ఒక విద్యా సంస్థ. ఈ కింగ్స్ కాలేజ్ పరిశోధకులు ఒక పరిశోధన చేశారు బోట్స్వానాలో. దానికి డేవిడ్ లొమియే నేతృత్వంలో పరిశోధన జరిగింది. ఏంటంటే 2020లో బోట్స్వానా దేశంలో ఒకటేసారి కొన్ని 350 ఏనుగులు చనిపోయినాయి అనమాట. 350 ఏనుగులు మృత్యువాత పడ్డాయి, చనిపోయినాయి. ఈ 350 ఏనుగులు మృత్యువాత పడితే దానికి కారణం ఏంటో తెలియని పరిస్థితి ఉందన్నమాట. అలాంటప్పుడు ఈ కింగ్స్ కాలేజ్ శాస్త్రవేత్తలు పరిశోధన చేశారు. ఎవరి యొక్క నాయకత్వంలో అంటే డేవిడ్ లొమియే అనే ఒక నేతృత్వంలో పరిశోధన చేశారు. చేస్తే ఒక నిర్ణయం ప్రకటించారు అనమాట. ఏంటంటే ఈ 350 ఏనుగులు చనిపోవడానికి గల కారణం ఏంది 2020లో అంటే సో అక్కడ నీళ్ళు తాగాయి, ఆ గుంతలలో ఉన్న నీళ్ళు తాగాయి. నీళ్ళల్లో ఏంటంటే సైనో బ్యాక్టీరియా
సైనోబాక్టీరియా అంటే ఇది సైనోబాక్టీరియా నుండి విడుదలైనటువంటి ఈ సైనోటాక్సిన్లు అని చెప్పేసి అంటామండి. టాక్సిన్ అనేది విష పదార్థం. ఇది ఇది ఆ యొక్క అందులో ఉండడం వల్ల, ఆ వాటర్ తాగడం వల్ల చనిపోయినాయని చెప్పేసి ధృవీకరించడం జరిగింది. ఇది సైనోటాక్సిన్స్‌కి ఇంకొక పేరేందంటే ఆల్గల్ బ్లూమ్స్ అని చెప్పేసి ఉంటాడు. ఏమంటారంటే ఆల్గల్ బ్లూమ్స్ అంటారు. ఆల్గే అంటారు కాబట్టి ఆల్గే అంటే శైవలాలు అని చెప్పి అర్థం వస్తది కాబట్టి ఆల్గల్ ఆహ్, బ్లూమ్స్ అంటాయి. ఈ విష పదార్థం వల్ల ఇలా జరిగిందని జెప్పేసి సో, మనకు నిర్ణయించుకోవడం అంటే వాళ్ళు ఒక నిర్ణయానికి రావడం జరిగిందనమాట. ఇది మనకొకటి ఇన్ఫర్మేషన్ మనకు కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌కి ఒక కారణమైనటువంటి విషయం ఏంది అడుగుతున్న నేపథ్యం ఉంటదనమాట. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇక దీంతో పాటుగా మరికొంత సమాచారం ఉందండి. దాంతో పాటుగా అంతర్జాతీయ విషయాలు మనం చూసినట్లయితే ఫ్రాన్స్ మనకు న్యూస్‌లో ఉంది. సో, ఫ్రాన్స్ న్యూస్‌లో ఉంది. ఈ మధ్యలోనే ఫ్రాన్స్‌కి నూతన ప్రధానమంత్రి ఇవన్నీ వచ్చాయి. మనం ప్రీవియస్ క్లాస్‌లో డిస్కస్ చేసినాం. ఫ్రాన్స్‌లోని ఏదైతే కొంచెం హిందూ మహాసముద్రంలో ఫ్రాన్స్‌కు చెందినటువంటి మయోట్ అనే ఒక ద్వీప సమూహాలు ఉన్నాయి. మయోట్ అండి. ఈ మయోట్ అనే ద్వీపం అనేది హిందూ మహాసముద్రంలో ఉంటది. ఇండియన్ ఓషన్‌లో ఇది ఫ్రాన్స్ దేశానికి చెందింది. దీనిపైన ఒక తుఫాన్ వచ్చిందనమాట. ఆ తుఫాన్ మస్తు ప్రభావం చూపించింది. ఆ తుఫాన్ పేరే చైడో తుఫాన్ అని చెప్పేసి అంటామండి. చైడో తుఫాన్ పేరు పెట్టిర్రనమాట. ఇటీవల కాలంలో చైడో తుఫాన్ వల్ల మయోట్ ద్వీపం అనేది అతలాకుతలమైంది. ఇది ఏ దేశానికి చెందింది? ఏ సముద్రంలో ఉందంటే హిందూ మహాసముద్రంలో. ఏ సముద్రంలో ఉందంటే హిందూ మహాసముద్రంలో ఉంది. ద్వీపం పేరొచ్చేసి ఏందంటే ఇక్కడ మయోట్ ద్వీపం. అది ఫ్రాన్స్ అనమాట. ఇట్లా మనకి పర్యావరణం పరంగా, డిజాస్టర్ పరంగా ఇలాంటి దీనిపైన మనకు అడిగే అవకాశం అది ఉందన్నమాట. విపత్తుల విషయంలో కొంచెం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుందన్నమాట. దీని తర్వాత ఇక మరికొంత సమాచారం మనకుందండి. దీంతో పాటుగా మనం చూసినట్లయితే మరికొంత సమాచారం మనం డిస్కస్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఒకటొచ్చేసి ఇక్కడ కామన్ డేట్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేశారండి తెలంగాణ ప్రభుత్వం. గురుకులాలలో కామన్ డేట్ ప్రోగ్రామ్. కామన్ డేట్ అంటే ఏందంటే అందరికి అంటే ఏదైతే హాస్టల్స్ ఉంటాయో పాఠశాలకు సంబంధించిన హాస్టల్స్ ప్రభుత్వం సంబంధించి నిర్వహిస్తుందో ఈ యొక్క విద్యకు సంబంధించిన సోషల్ వెల్ఫేర్ స్కూల్స్ గాని ఇలా గురుకుల పాఠశాలలు. ఈ మొత్తం పాఠశాలల్లో కామన్ డేట్ ప్రోగ్రామ్‌ని ప్రారంభించడం జరిగిందనమాట. అందరికి ఒకే రకమైనటువంటి ఆహారాన్ని ఒక మెన్యూ ఇవ్వడం జరిగిందనమాట. అది డిసెంబర్ 14, 2024న దీన్ని ప్రారంభించడం జరిగింది. సో, సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ ప్రోగ్రామ్‌ని మనకు యనమల రేవంత్ రెడ్డి గారు, సీఎం రేవంత్ రెడ్డి గారు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఎక్కడ ప్రారంభించారు అని చెప్పేసి అంటే సో, సీఎం రేవంత్ రెడ్డి గారండి. రేవంత్ రెడ్డి గారు ఎక్కడ ప్రారంభించారు ఈ ప్రోగ్రామ్‌ని అంటే హైదరాబాద్ సమీపాన ఉన్నటువంటి చిలుకూరులో ఉన్నటువంటి సోషల్ వెల్ఫేర్ స్కూల్ అనమాట. సాంఘిక సంక్షేమ పాఠశాలలో సో, దీన్ని ప్రారంభించడం జరిగింది. దీని ప్రకారం ఏందంటే ఒక నెలలో 6 సార్లు, 6 సార్లు ఒక నాన్ వెజ్ ఉంటదనమాట. నెలకు 6 సార్లు, ఒక నెలలో 6 సార్లు నాన్ వెజ్ ఉంటది. నాన్ వెజ్ లేని రోజులలో ప్రతిరోజు గుడ్డు ఉంటుంది. దాంతో పాటుగా టిఫిన్, బ్రేక్‌ఫాస్ట్‌తో పాటుగా మనకి మధ్యాహ్న భోజనం, నైట్ భోజనంతో పాటుగా స్నాక్స్ అండ్ ఫ్రూట్స్ కూడా ప్రతిరోజు అందించడం జరుగుతది. ఇది కామన్ డేట్ ప్రోగ్రామ్‌ల విషయం. ఇది రాష్ట్ర వ్యాప్తంగా డిసెంబర్ 14, 2024న ప్రారంభించడం జరిగింది. ఇక మరొక విషయం ఉంది. దీంతో పాటుగా మరికొంత విషయం మనం డిస్కస్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. సో, ఇప్పుడు మనకి ఫుడ్ విషయంలో అంటే ఆహార శుద్ధి విషయం అంటే ఫుడ్ ప్రాసెసింగ్ అది ఆహారాన్ని ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఫ్రెండ్స్ మనకు తెలుసు ఒక్కోసారి మనకి ఈ యొక్క ఆహారం తీసుకోవడం ద్వారా కూడా ఫుడ్ పాయిజనింగ్ అంటే కొంచెం నిల్వ ఉంచినటువంటి ఆహారం కానివ్వండి ఇలా తీసుకోవడం వల్ల ఫుడ్ పాయిజనింగ్ లాంటివి అవుతున్నాయి హోటళ్ళు ఇలాంటి విషయంలో. అందుకోసం ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా ఎఫ్ఎస్ఎస్ఐ వాళ్ళు ఏంటంటే ఆహారాన్ని శుభ్రంగా ఉంచుకునే విషయంలో పర్టికులర్‌గా ప్రార్థనా స్థలాల్లో గానివ్వండి, దేవాలయాల్లో ఒక భోగ్ అనే కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ భోగ్ కార్యక్రమం ద్వారా వాళ్ళకి భోగ్ అనే సర్టిఫికేషన్ ఇస్తారు. ఈ భోగ్ సర్టిఫికేషన్ ఏందంటే దాని అబ్రివియేషన్ చూడండి. బ్లిస్ఫుల్ హైజెనిక్ అండి. బ్లిస్ఫుల్ అంటారండి. బ్లిస్ఫుల్ హైజెనిక్ అని చెప్పేసి అంటామండి. హైజెనిక్ అంటే శుభ్రంగా ఉండడం. బ్లిస్ఫుల్ అంటే సంతోషపరంగా. హైజెనిక్ ఆఫరింగ్ ఆఫ్ గాడ్ అంటే దేవాలయాలు, ప్రార్థనా స్థలాల్లో సో, మనకి అక్కడ మనం దర్శనం చేసుకున్న తర్వాత అక్కడ పులిహోర గాని, లడ్డూలు తీసుకుంటాం కదా! అలాంటివి తీసుకుంటున్నప్పుడు అవి ఆరోగ్యంగా ఉన్నాయి. ఇలాంటి వాటిపైన ఎలా ఎలా దాన్ని అవి అవి మనకు శుభ్రత పాటిస్తున్నారు. ఇలాంటి వాటిపైన ఏం చేస్తారంటే ఒక అవగాహన చర్యలు చేపడతారనమాట ప్రార్థనాలయాల్లో. అది భోగ్ అంటారు. ఆ భోగ్ సర్టిఫికేషన్ పొందినాయి. మన మన తెలుగు రాష్ట్రాల్లో చూసినట్లయితే 40 ప్రార్థనా స్థలాలు, దేవాలయాలు భోగ్ సర్టిఫికేషన్ పొందినాయి. మన తెలంగాణ రాష్ట్రంలో చూసినట్లయితే సో, యాదగిరిగుట్ట గానివ్వండి, బాసర ఆలయం గానివ్వండి, వరంగల్ భద్రకాళి గానివ్వండి, సికింద్రాబాద్ గణేష్ టెంపుల్ ఇలాంటి ఆలయాలన్నీ కూడా బ్లిస్ సర్టిఫికేషన్ పొందినాయి. ఇలాంటి నేపథ్యంలో ఈ భోగ్ అనేది ఓన్లీ ప్రార్థనా స్థలాలు అండ్ ప్రార్థనాలయాల్లో ఉన్నటువంటి శుభ్రత, అక్కడ ఉన్న ఆహారం తర్వాత ఇలాంటి వాటిపైన వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తారు.
ఇదే బోగు ఇదే ఎఫ్ఎస్ఎస్ఐ వాళ్ళు అంటే ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు రిమైనింగ్ అన్ని ప్రాంతాలు కూడా హోటల్స్ రెస్టారెంట్స్ వాళ్ళు కూడా ఇలా శిక్షణ ఇవ్వాలని చెప్పేసి భావిస్తున్నారు అనమాట. కాబట్టి అబ్రివేషన్ పరంగా ఇంపార్టెంట్. ఎఫ్ఎస్ఎస్ఐ అంటే ఏంటంటే ఇక్కడ ఫుడ్ సేఫ్టీ ఒక ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అని చెప్పేసి అంటామండి. ఫుడ్ సేఫ్టీ విషయంలో స్టాండర్డ్స్ ఇస్తుంది. ఇది ఒక అథారిటీ ఆఫ్ ఇండియా అని చెప్పేసి అంటామండి. ఇది మనకి ఒక సంస్థ అనమాట. ఈ సర్టిఫికేషన్ ఇచ్చేది బోగ్ సర్టిఫికేషన్ బ్లిస్ఫుల్ హైజెనిక్ ఆఫరింగ్ ఆఫ్ ది గాడ్ అని చెప్పేసి అంటాం అనమాట. ఇదొక ఇంపార్టెన్స్గా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అయితే కాంపిటేటివ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో ఉందన్నమాట. దీని తర్వాత మరికొన్ని సంబంధించి కరెంట్ అఫైర్స్ మనం డిస్కస్ చేసుకునే ప్రయత్నం చేద్దామండి. సో మరి పార్లమెంట్ సెషన్ జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు మనకి ఈరోజు జమిలీ ఎన్నికల విషయంలో ఒక బిల్లును ప్రవేశపెట్టబోతున్నారని దానిపైన రేపటి పేపర్లో వస్తుంది కాబట్టి దాని మరింత సమాచారం సేకరించి చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. పార్లమెంట్ సమావేశంలో నిన్న మన గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి గారు ఒక సంబంధించినటువంటి ప్రశ్నకు జవాబిస్తూ శక్తి స్కీమ్ పైన మాట్లాడడం జరిగిందండి. శక్తి స్కీమ్ మనకి న్యూస్లో ఉంది. శక్తి స్కీమ్ అండి. ఇది ఏంది అసలు శక్తి స్కీమ్ అనేది చూద్దామండి. శక్తి స్కీమ్ ఏంటో వారు చెప్పిన విషయం చూద్దాం. శక్తి అంటే ఏంటంటే అబ్రివేషన్ మనకు ఉందన్నమాట. స్కీమ్ ఎస్ అంటే స్కీమ్ ఫర్ దేనికి ఉద్దేశించి స్కీమ్ అంటే హార్నెసింగ్ హార్నెసింగ్ అని చెప్పేసి స్కీమ్ ఫర్ హార్నెసింగ్ అండ్ అలకేటింగ్ అండి. అలకేటింగ్ అంటే ఇక్కడ మనం అలకేట్ చేయడం అని అర్థం వస్తుంది అనమాట. అలకేటింగ్ కోయల అంటే అర్థం ఏంటంటే కోల్ అని అర్థం వస్తుంది. కోయల్ అంటే ఒక భాషలో కోల్ అంటే బొగ్గు కోల్. ట్రాన్స్పరెంట్ అంటే నిష్పక్షపాతంగా ట్రాన్స్పరెంట్లీ. టీ అంటే ఏంటంటే ఇక్కడ ట్రాన్స్పరెంట్లీ. సో ఐ అంటే ఇక్కడ ఏంటంటే ఇన్ ఇండియా. ఇది ఒక స్కీమ్ అనమాట. అంటే బొగ్గు గనులు ఉన్నాయి దేశవ్యాప్తంగా, వాటిని ట్రాన్స్పరెంట్గా సంస్థలకు అప్పచెప్పాలి. 2017లో ఈ స్కీమ్ని ఇంప్లిమెంట్ చేశాం. 2023 వరకు కూడా చాలా ట్రాన్స్పరెంట్గా దీన్ని వివిధ సంస్థలకు ఇచ్చామని చెప్పేసి కిషన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. అంటే ఇది ఏ కార్యక్రమం అంటే మినిస్ట్రీ ఆఫ్ ది కోల్ అండ్ మైన్స్ అని చెప్పేసి అంటాం అనమాట. బొగ్గు గనులు కోల్ అండ్ మైన్స్ అంటే ఏంటంటే గనులు అనమాట. ఆ మంత్రిత్వ శాఖ అమలు చేస్తున్న కార్యక్రమే శక్తి స్కీమ్ అనమాట. దీనికి ప్రజెంట్ మంత్రి ఎవరు ఉన్నారంటే ఈ కిషన్ రెడ్డి గారు. మనకు తెలుగువారు వీరు మంత్రిగా పనిచేస్తున్నారు అనమాట. ఇది మనకు శక్తి స్కీమ్ పైన విషయం అనమాట. అబ్రివేషన్ పరంగా ఇంపార్టెంట్. శక్తి స్కీమ్ ఏంది, ఏ శాఖ పరిధిలో ఉంది, ఏ ఇయర్లో ప్రారంభించబడింది, ఇట్లా మనం నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంటుందన్నమాట. ఓకేనండి. దీని తర్వాత మరికొంత సమాచార విశేషాలు మనకు ఉన్నాయండి. మనకి జాకిర్ హుసేన్ న్యూస్లో ఉన్నాడు. జాకిర్ హుసేన్ ఎవరండి? జాకిర్ హుసేన్ అంటే మనకి ఉస్తాద్ జాకిర్ హుసేన్ అండి. ఉస్తాద్ జాకిర్ హుసేన్ గారు. సో జాకిర్ హుసేన్ వా అని చెప్పేసి వారు ఎన్నో సంబంధించినటువంటి యాడలు ఏది చాలా తాజ్మహల్ యాడ్ అని చాలా ఫేమస్ అయింది జాకిర్ హుసేన్ గారు. వీరు మరి మార్చి 9 1951 ముంబైలో జన్మించడం జరిగింది. సో వీరు ఒక ఫేమస్ తబలా ప్లేయర్, తబలా దాంట్లో చాలా గొప్ప విద్వాంసుడు. మరి డిసెంబర్ 15 2024 అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కో నగరంలో వీరు మరణించడం జరిగిందనమాట. సో మరి వీరు ఎన్నో సంబంధించినటువంటి ఘనతలు విజయాలు సాధించడం జరిగింది. భారత ప్రభుత్వం కూడా వీరు చేసినటువంటి ఈ వాయిద్యంలో తబలా విద్వాంసుడుగా ఎంతో విశేషంగా కృషి చేసినందుకు ఎన్నో అవార్డులు ఇవ్వడం జరిగింది. కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డు ఇవ్వడం జరిగింది. వాటితో పాటుగా పద్మశ్రీ, పద్మభూషణ్తో పాటుగా పద్మవిభూషణ్ అవార్డును కూడా, అంటే భారతదేశం అత్యున్నతమైనటువంటి పురస్కారాల్లో రెండో అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్ కూడా 2023 సంవత్సరానికి ఇవ్వడం జరిగింది. 2024 సంవత్సరంలో వీరు ఒకటే రోజున మనకి 66వ గ్రామీ అవార్డులో, ప్రపంచంలో సంగీతంలో ఇచ్చే అత్యున్నతమైన అవార్డు గ్రామీ అవార్డు. ఈ గ్రామీ అవార్డులలో ఒకటేసారి 3 అవార్డులు కూడా సొంతం చేసుకోవడం జరిగింది. 2009లో తొలిసారిగా వీరు గ్రామీ అవార్డును తొలిసారిగా పొందిన ఒక సంవత్సరం వచ్చేసి 2009 అండి. సో ఇది వీరి యొక్క నేపథ్యం అనమాట. ఓకేనండి. మరి జాకిర్ హుసేన్ గారు మరణించడం జరిగింది అనమాట. సో ఆ మరణంతో తబలా విద్వాంసుడు. సో మొత్తం సంబంధించినటువంటి విశేషాలు అనమాట. ఓకేనా. వీరు పద్మవిభూషణ్ అవార్డు 2023, 2024లో 66వ గ్రామీ అవార్డులో 3 అవార్డులు ఒకటేసారి అందుకోవడం జరిగింది. 2009లో గ్రామీ అవార్డు తొలిసారిగా పొందడం జరిగింది. సో జాకిర్ హుసేన్ గారు కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డు కూడా వీరు పొందడం జరిగింది అనమాట. వీరి యొక్క నేపథ్యం వార్తల్లో వ్యక్తిగా ఇది మనకి ఇంపార్టెన్స్గా ఉంటుందన్నమాట. సో గుర్తుపెట్టుకోవాల్సిన అంశం చాలా ఉంటుంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. దీని తర్వాత మరొక విషయం అండి, మనకి అసోసియేషన్ ఆఫ్ ది అంటే ఇక్కడ ఏంటంటే యాన్యువల్ సర్వే ఆఫ్ ది ఇండస్ట్రీస్ అని చెప్పేసి అంటామండి. అంటే వార్షిక పరిశ్రమల సర్వే. ఇది మన పేపర్లో వచ్చింది ఈరోజు ఈనాడు పేపర్లో. వార్షిక పరిశ్రమల సర్వే అంటారు. వార్షిక పరిశ్రమల సర్వే అని చెప్పేసి అంటే ఇంగ్లీష్లో అయితే ఇక్కడ యాన్యువల్
యాన్యువల్ సర్వే ఆన్ ది ఇండస్ట్రీస్ అని చెప్పేసి అంటామండి. యాన్యువల్ సర్వే ఆన్ ది ఇండస్ట్రీస్ అంటే మన భారతదేశంలో పరిశ్రమలు అనేది ఎలా నెలకొల్పబడుతున్నాయి భారతదేశంలో పరిశ్రమలు అనేది ఒక రిపోర్ట్ అనమాట ఇది. ఏ సంవత్సరానికి ఇచ్చారు ఈ రిపోర్ట్ అంటే 2022, 23 సంవత్సరంలో మన భారతదేశంలో పరిశ్రమలు అనేది ఎలా నెలకొల్పబడ్డాయి. మొత్తం 2022, 23లో మొత్తం మన భారతదేశంలో నెలకొల్పబడిన పరిశ్రమలు వచ్చేసి మనం మొత్తం ఎన్ని ఉన్నాయి అంటే మొత్తం ఉన్నాయంటే నెలకొల్పబడినట్టే మొత్తం ఎన్ని ఉన్నాయని చెప్పేసి అంటే ఇక్కడ 2,53,000. సో మనకి 334 ఫ్యాక్టరీస్ అంటే పరిశ్రమలు అనేది ఇండస్ట్రీస్ లేదా ఫ్యాక్టరీస్ అనేది ఉన్నాయి. ఇందులో ఏ రాష్ట్రంలో ఎక్కువ ఉన్నాయి మనకి ఇంపార్టెంట్ అండి ఇక్కడ. సో ఏ రాష్ట్రంలో ఎక్కువ ఉన్నాయి. అదే 2021, 22లో మన దేశంలో పరిశ్రమలు అంటే చూడండి 2,50,454 అనమాట. కొన్ని పెరిగినాయి అనమాట ఈ మధ్య కాలంలో. మరి ఏ రాష్ట్రంలో ఎక్కువ ఉన్నాయి? ఏ రాష్ట్రంలో కంటే చాలా మంది అనుకుంటాం ఏంటంటే మహారాష్ట్రలో ఎక్కువ ఉన్నాయి లేదా గుజరాత్లో ఎక్కువ ఉన్నాయి అని చెప్పేసి అనుకుంటామండి. సో మనకి కాదండి, ఇది తమిళనాడులో ఎక్కువ ఉన్నాయి అనమాట. తమిళనాడులో 39,666 పరిశ్రమలు ఉన్నాయి. అంటే తమిళనాడు మొదటి స్థానం ఉంది. రెండో స్థానం ఎవరు తెలుసా అండి? గుజరాత్ అండి. గుజరాత్లో వచ్చేసి మనకి 31,031 పరిశ్రమలు ఉన్నాయి. మూడో స్థానం ఉన్నది మహారాష్ట్రలో పరిశ్రమల సంఖ్య వచ్చి 26,446. ఇలా మొదటి 3 స్థానాల్లో ఉన్నటువంటి రాష్ట్రాలు ఒక పరిశ్రమలు నెలకొల్పే విషయంలో ఉన్నది అందులో. తర్వాత 4వ స్థానంలో ఉంది ఉత్తరప్రదేశ్ అండి. ఉత్తరప్రదేశ్ వచ్చేసి ఇక్కడ ఎన్ని ఉన్నాయంటే 19,102 పరిశ్రమలు ఉన్నాయి. 5వ స్థానంలో ఉన్నటువంటిది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఆంధ్రప్రదేశ్ వచ్చేసి ఇక్కడ 16,483. మరి వాటబడి తెలంగాణ. మరి తెలంగాణ పరిశ్రమల స్థాపనలో ఎన్నో స్థానం ఉందంటే ఇక్కడ 8వ స్థానం ఉందండి. అంటే 6వ స్థానం వచ్చేసి కర్ణాటక, 7వ స్థానం వచ్చేసి మనకి ఏంటంటే ఇక్కడ పంజాబ్ రాష్ట్రం. తర్వాత ఇప్పుడు 8వది ఏంటంటే మన తెలంగాణ రాష్ట్రం. తెలంగాణలో 13,003 పరిశ్రమలు ఉండడం జరిగింది. 8వ స్థానం. ఇట్లా మనకి సో యాన్యువల్ సర్వే ఆఫ్ ది ఇండస్ట్రీస్ పైన వార్షిక పరిశ్రమల సర్వే ఇస్తే ఇట్లా డీటెయిల్స్ ఉన్నాయి. పరిశ్రమల ఉన్న విషయంలో ఒక నెంబర్ ఆఫ్ ది ఫ్యాక్టరీస్ విషయంలో ఏ రాష్ట్రాలు ముందంజలు ఉన్నాయి. ఏపీ, తెలంగాణ అంటే ఏపీ 5వ స్థానం, తెలంగాణ 8వ స్థానం. మొదటి 3 స్థానాలు అంటే తమిళనాడు, గుజరాత్, మహారాష్ట్ర ఇలా ఉన్నాయనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మరొక విషయం అండి, ఇక్కడ మనకి 10వ అంతర్జాతీయ తాన్సేన్ ఉత్సవం అండి. 10వ అంతర్జాతీయ తాన్సేన్ అంటే గొప్ప సంగీత కళాకారుడు, సంగీతలో పేరొందిన వారు తాన్సేన్ అనమాట. 10వ అంతర్జాతీయ తాన్సేన్ ఉత్సవం అని తాన్సేన్ సంగీత ఉత్సవం నిర్వహిస్తారన్నమాట. 10th ఇంటర్నేషనల్ తాన్సేన్ సమారోహ అనే పేరుతో నిర్వహిస్తారు ఈ ఉత్సవాన్ని. ఈ 2024 సంబంధించి ఈ ఉత్సవం మనకు న్యూస్లో ఉంది. మస్తు రికార్డు సాధించారు అనమాట. ఎక్కడ జరిగిందంటే ఇది గ్వాలియర్లో జరిగింది. గ్వాలియర్ అంటే మనకి తెలుసు ఫ్రెండ్స్, సిటీ ఆఫ్ ది మ్యూజిక్ అని చెప్పేసి మస్తు పేరుంది ఇది గ్వాలియర్. యునెస్కో క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్లో కూడా చేరింది అనమాట గ్వాలియర్. కోజికోడ్ వచ్చేసి సిటీ ఆఫ్ ది లిటరేచర్ అని చెప్పేసి అంటాం. ఇలా మన దేశం 8 యునెస్కో క్రియేటివ్ సిటీస్లో ఇదొకటి అనమాట, సిటీ ఆఫ్ ది మ్యూజిక్ అని చెప్పేసి అంటాం. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. 546 మంది ఒకటేసారి 546 మంది ఒకటేసారి హిందుస్థానీ సంగీతాన్ని ఆ విధంగా ఇక్కడ ప్లే చేయడం ద్వారా హిందుస్థానీ సంగీత కళాకారులు పాల్గొని తమ సంబంధ గుర్తింపు ద్వారా వీరు గిన్నీస్ బుక్ ఆఫ్ ది వరల్డ్ రికార్డ్కి అనేది వెళ్ళడం జరిగింది అనమాట. ఇది ఇది చాలా రోజులు మనం న్యూస్లో ఉంది. ఈ సంవత్సరం 2024లో గిన్నీస్ బుక్ ఆఫ్ ది వరల్డ్ రికార్డులో ఇదొకటిగా కూడా నిలవడం జరిగింది. సో 10వ అంతర్జాతీయ తాన్సేన్ ఉత్సవం పైన మనకు ఒక ఇంపార్టెన్స్గా చూసుకోవాల్సిన అవసరం అనేది ఉందన్నమాట. దీంతో పాటుగా ఫ్రెండ్స్ మనకి స్పోర్ట్స్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే మనకి గూకేష్ మనకు న్యూస్లో ఉన్నారండి. గూకేష్ గారు, దొమ్మరాజు గూకేష్ గారు ఎలా న్యూస్లో ఉన్నారు? మరి గూకేష్ గారు అంటే మనం మొన్ననే డిస్కస్ చేసినాం. మీరు ఓకేనా, సింగపూర్లో జరిగినటువంటి వరల్డ్ చెస్ ఛాంపియన్షిప్లో 18వ వరల్డ్ చెస్ ఛాంపియన్షిప్లో 18 సంవత్సరాల చిన్న వయసులోనే వరల్డ్ చెస్ ఛాంపియన్షిప్ను సాధించాడు. ఈ ఘనతను సాధించినటువంటి విశ్వనాథన్ ఆనంద్ తర్వాత 2వ భారతీయుడిగా గుర్తించబడ్డారు దొమ్మరాజు గూకేష్ గారు. మరి వీరిని మన భారత పోస్టల్ శాఖ గౌరవించింది. భారత పోస్టల్ శాఖ ఒక ప్రకటన చేసింది. ఏమని ప్రకటన చేసింది? మరి గూకేష్ గారి పైన ఎలాంటి ప్రకటన రావడం జరిగింది అని చెప్పేసి అంటే వీరు బెంగళూరులో ఉన్నటువంటి జనరల్ పోస్ట్ ఆఫీస్ వాళ్ళు, బెంగళూరులోని జనరల్ పోస్ట్ ఆఫీస్ వాళ్ళు బెంగళూరు జనరల్ పోస్ట్ ఆఫీస్ అని చెప్పేసి అంటాం. జనరల్ పోస్ట్ ఆఫీస్ వాళ్ళు ఒక ప్రకటన చేశారు. ఏంటంటే గూకేష్ ఫోటోతో ఒక ప్రత్యేకమైన పోస్టల్ స్టాంపుతో ప్రత్యేకమైనటువంటి పోస్టల్ స్టాంపుతో ఏం చేశారంటే స్టాంప్తో ఒక పోస్టల్ కవర్ని విడుదల చేయడం చేయాలన్నమాట. ఒక కవర్ లేదా కార్డ్ని విడుదల చేయడం జరిగింది అనమాట. ఇది గూకేష్ గారికి
పోస్టల్ స్టాంప్ ఇచ్చినటువంటి పోస్టల్ శాఖ వాళ్ళు ఇచ్చినటువంటి గుర్తింపు అనమాట. ఇది స్పోర్ట్స్ అప్డేట్‌గా ఇంపార్టెంట్‌గా ఉంది. చెస్ ప్లేయర్ దొమ్మరాజు గోకేష్ గారు చాలా రికార్డ్ అనేది సాధించడం జరిగింది. ఇక తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకొక స్పోర్ట్స్ అప్డేట్ ఉందండి అది. సయ్యద్ ముస్తాక్ అలీ. సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 ట్రోఫీ అండి. సయ్యద్ ముస్తాక్ అలీ. సో, మనకి సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 ట్రోఫీ అన్నమాట ఇది. సో, మనకి 2024 ఇది ఫైనల్ మ్యాచ్ ఎక్కడ జరిగిందంటే బెంగుళూరులో జరిగింది. సో, వెన్యూ వచ్చేసి ఏందంటే బెంగుళూరు. వెన్యూ వచ్చేసి మనకు బెంగుళూరు. ఎవరు విన్నర్ ఉన్నారు అనేది ఇంపార్టెంట్ అండి. విన్నర్ వచ్చేసి ఇక్కడ ఏందంటే ముంబై టీమ్ అనేది విన్నర్‌గా నిలిచింది. రన్నర్ వచ్చేసి ఎవరని చెప్పేసి రన్నర్ టీమ్ ఏదంటే మధ్యప్రదేశ్ టీమ్ అండి. మధ్యప్రదేశ్ టీమ్ అనేది సో, రన్నర్‌గా నిలవడం జరిగింది. మొత్తం మీద మనకి ఇక్కడ రికార్డ్ ఏందంటే సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 ట్రోఫీ 2024 విజేత ఎవరంటే ముంబై. ఇందులో మరి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఎవరికిచ్చారు? మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అండి. అంటే ఫైనల్ మ్యాచ్‌లో అద్భుతమైన స్కోర్ చేసి సో, మరి ఒక నా సో, అద్భుతమైన బౌలింగ్ చేసినటువంటి వారు సూర్యాంశ్ షెడ్జీ. వీరు ముంబై టీమ్ అయినటువంటి వీరికి ఇవ్వడం జరిగింది. ముంబై టీమ్‌కి చెందినవారు. అండ్ మ్యాన్ ఆఫ్ ద సీరీస్ అండి. మ్యాన్ ఆఫ్ ది సీరీస్ అంటే ఎక్కువ పరుగులు చేయడం, ఎక్కువగా ఆడడం మ్యాన్ ఆఫ్ ది సీరీస్ మరి అజింక్య రహానెకి సో, మ్యాన్ ఆఫ్ ది సీరీస్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. అజింక్య రహానెకి మ్యాన్ ఆఫ్ ది సీరీస్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. ఇది సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 ట్రోఫీ 2024 విజేత ఎవరు? ఎక్కడ నిర్వహించారు? సో, ఇది మొత్తం విశేషాలనమాట. ఇవ్వండి మనకి. డిసెంబర్ 16, 17, 2024లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అంశాలండి. సో, పోటీ పరీక్షల్లో ఇప్పుడు ఒక అంశం డైరెక్ట్ నేర్చుకోవడానికి వీలు లేదండి. ఇప్పుడు మొత్తం స్ట్రాటజీ మారిపోయింది. ప్రీవియస్ ఎగ్జామ్స్ బట్టి మనం మారాల్సిన అవసరం ఉంటది. అందుకోసం అంటే సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 ట్రోఫీ విజేత అంటే డైరెక్ట్‌గా ముంబై అని పెట్టొచ్చు. కానీ అట్లా అడుగుతలేడు. సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 విజేత అనిచ్చి ఇది సరికానిదేంది, సరైనదేంది, ఎక్కడ నిర్వహించారు? బెంగుళూరు నిర్వహించారు. ఎవరిపైన గెలిచారు? మధ్యప్రదేశ్ పైన. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ ఎవరు? మ్యాన్ ఆఫ్ ద సీరీస్ ఎవరు? ఇలా అడుగుతున్న నేపథ్యం ఉంది. ప్రతి పాయింట్స్‌ని కూడా మనం అలానే డిస్కస్ చేసుకుంటున్నాం. సో, థాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ ఆల్ ద బెస్ట్.